Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. కవిత్వాన్ని జానపదాన్ని ఆర్డిఎక్స్ని కన్నీళ్లతో కలగలిపి పోత పోస్తే అది ఆయన. పాసిపోయిన బువ్వ మాడిపోయిన గట్క చలిగంజి పోసుకొని సప్పదే మింగుతే కక్కుడేర్కుడు పెట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ డొక్కంత గుంజింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బ్యాంక్ ఉద్యోగం, చాలా భద్రమైన జీవితం గద్దరన్న మీది. ఎందుకని అజ్ఞాతవాసంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నీకు జీవితంలో అభద్రత ఏర్పడ్డప్పుడే విప్లవాలు వచ్చినాయి. అంతే 2 సార్లు తన్నాలనేది మా సిద్ధాంతం. సరే, జెండాల మార్పు ఉండొచ్చు మీలో, ఎజెండా మాత్రం స్థిరంగా ఉండాలి. కద్దారు టోపీకేస్తే కన్నీళ్ళే మిగిలినాయి, కాషాయ రంగు కేస్తే గోస గోస అయినావు, గా గులాబీ టోపీకేస్తే ఓటమ్మ వాడు గుంట నక్కాయి పాజే మాయమ్మ. ఇది 15 ఏండ్ల కింద రాసిన పాట. ఇప్పుడు 100% గులాబీ జెండా పెట్టుకున్నాడు. కానీ ఎన్టీఆర్ని ఎక్కడ మాట్లాడినా వీళ్ళందరూ కూడా తెలుగువారి ఆత్మగౌరవము ప్రపంచ యువనిగా అంటారు. ఇప్పటికీ ఎన్టీఆర్ మీద అదే స్టాండ్లో ఉన్నారా? ఎన్ని విమర్శించి రాశాను, తీసేసిన తర్వాత అన్ని గొప్ప పాటలు రాశాను. ఎందుకు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊచకోత కోసాడు కదా ఆయన. గులాబీ జెండోడు అనలేదా? మావోయిస్టు పార్టీ ఎజెండా అని తెలంగాణ ఎజెండా అనేవాడు. కేసీఆర్కు నాకేం కొట్లాడుతుంటుంది వ్యక్తిగా, ఆయన ఫామ్ హౌస్ అని అడుగుతానా? కొన్ని వందల మందిని అడవులకు పంపించినటువంటి ఘనత గద్దర్ది అనేటువంటి విమర్శ ఈ రోజు వరకు నిజంగా పాటకి అంత పవర్ ఉంటుందంటారా మీరే అని చెప్పి విపరీతమైనటువంటి హైప్ నడిచింది. కానీ ఎందుకో మీరు పవన్ కళ్యాణ్ని దూరం పెట్టారు, ఏంటా రహస్యం? కేటీఆర్ మీద కేసీఆర్ మీద విపరీతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది. ప్రగతి భవన్కి వెళ్ళాడు ఆయన, అవసరం వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ గారిని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు కదా. నాట్ ఎ పొలిటికల్ లీడర్, రైట్? పాలిటీషియన్ కాదు, దానికి ముందు క్రిమినల్ అని పెట్టారు. నాకేం భయం లేదు. కవిత్వాన్ని జానపదాన్ని ఆర్డిఎక్స్ని కన్నీళ్లతో కలగలిపి పోత పోస్తే అది ఆయన. గాయపడిన దళిత గొంతుకలని, దగాపడిన తాడిత పీడిత వర్గాల ఆవేదనను పాట రూపంలో ఆవిష్కృతం చేసినటువంటి అమోఘం, అత్యద్భుతం ఆయన. రాజ్య ధిక్కారంపై తిరుగుబాటు ఎగరవేసినటువంటి ఆయనపై హత్యాయత్నం జరిగి దాదాపు 27 ఏళ్ళు అయినా సరే ఆ పాట వెనక్కి తగ్గలేదు. మోగుతున్న ఆ గజ్జె ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ప్రజా యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్తో ఈరోజు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాధు. ధిక్కార పతాకం గద్దరన్నకు స్వాగతం, ఐ డ్రీమ్కి స్వాగతం గద్దరన్న. గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్, ఈ రూపాంతరం ఎలా జరిగింది గద్దరన్న అసలు? అంటే ఈ పేరు రూపాంతరం నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, ఓ అమ్మ నీకు వందనాలు వందనమో, తల్లి నీకు వందనాలు వందనం, అమ్మ నీకు వందనం, మాయమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం, తెలుగు తల్లి నీకు వందనం. పేరు అనేది ప్రకృతిలో కానీ మానవ సమాజంలో కానీ ఒక గుర్తింపు కోసం పెట్టుకుంటారు. ఈ వేప చెట్టు అంటే దాని లక్షణాలని బట్టి మనుషులలో కూడా మనుషులు వచ్చిన తర్వాత గుర్తింపు కోసం ఒక పేరు వస్తుంది. అట్లనే మీరు అడిగిన పేరు నా ఒరిజినల్ నేమ్, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు. అది ఎప్పుడు రూపాంతరం చెందిందంటేనంటే జీవితంలో, జీవన క్రమంలో
ఎప్పుడైతే విప్లవోద్యమం వైపు నేను పయనించడం ప్రారంభించి మొట్టమొదట ఒక పాట రాసి, అంటే ప్రజల భాష, ప్రజల బాణి, ప్రజల జానపదం తీసుకొని ఒక పాట రాసి, అసలు విప్లవం అనేటటువంటిది అందులో నక్సల్బరీ విద్య యొక్క ఉద్యమం చాలా సీరియస్. అది పేరు చెప్తేనే కాల్ చేస్తారు. నక్సలైట్ అంటే వాసన. దాన్ని ప్రజల రూపాంతరం చెందడానికి తీసుకుపోయినప్పుడు అప్పుడు మా ఆర్ట్ ఫ్లవర్స్ అసోసియేషన్లో చర్చించి పాటకి ఏం పేరు పెట్టాలి. సరే, నా పేరు పెడితే వాడు వచ్చి ఇమీడియట్గా పట్టుకొని పోతాడు. కాబట్టి పేరు తెలియద్దు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ది విషయం. అందులో ఒక బుక్ ఉంది ఇవ్వండి మీద, ఇక్కడ లాస్ట్. ఎస్, దిస్ ఈజ్ అవర్ సంస్థ జేఎన్ఎం, జననాట్య మండలి. జననాట్య మండలి. ఇక్కడ ఇందులో ఎంతోమంది కవులు ఉన్నారు, ఎవరి పేర్లు ఉండయి. ఇదే ఒక్కటే పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది. పాటల పేర్లే ఉంటాయి కానీ కవి ఎవడో తెలియదు. కాబట్టి ఈ పుస్తకం జననాట్య మండలి దొరికిన తర్వాత స్టేట్ కానీ పోలీస్ కానీ పుస్తకం ఉంటే చాలా డేంజరస్ అన్నట్టు. రే, జననాట్య మండలి పుస్తకం తీసుకున్నావు, పాడుతున్నావా? సరే, దీంట్లో ఏ కవి తెలియదు. అట్లా అజ్ఞాతవాస జీవితంలో భాగంగా గదర్ అనే ఏదైతే మనం ఒక అమరవీరులది, వీరుల చరిత్ర, పంజాబ్లో GADAR, గదర్. గదర్ అంటే విప్లవం. అది భగత్ సింగ్ వాళ్ళ వారసత్వంది. ఆ పేరును మన పాటకు పేరు పెట్టడం జరిగింది. కానీ ఈ క్రమంలో ప్రింట్ అయ్యేటప్పుడు దావొచ్చు గద్దరైంది. సో ఈ విధంగా రూపాంతరం చెందింది. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బ్యాంక్ ఉద్యోగం, చాలా భద్రమైన జీవితం గద్దరన్న మీది. ఎందుకని అజ్ఞాతవాసంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంత సెక్యూర్డ్ లైఫ్లో ఉండొచ్చు కదా. అంటే జీవితంలో భద్రత అనేది, నీకు జీవితంలో అభద్రత ఏర్పడ్డప్పుడే విప్లవాలు వచ్చినాయి, చలనం వచ్చాయి. అందుగురించే మొట్టమొదట మేము చదువుకుంటున్న క్రమం చిన్నప్పటి నుండే పుట్టుక నిచ్చెన మెట్ల వ్యవస్థలో అత్యంత అట్టడుగులో ఉండే దళిత వర్గంలో పుట్టినటువంటి జీవితం. తల్లిదండ్రులు అంబేద్కర్ వాదులు కావడం వలన బాగా చదవడంతో ఒక చైతన్యం రావడం, ఆ చైతన్యంతో మనిషి ఆలోచించడం, ఓహో మన బతుకును మనం మార్చుకోవాలన్నటువంటి సంఘర్షణ క్రమంలో పట్టినే విప్లవోద్యమంలోకి వెళ్ళాను. మన బతుకును మనం మార్చుకోవాలి, ఎవడు మార్చడు. సో అట్లా మార్చుకునే క్రమంలో పట్టినే ఏదైతే 1969 ఉద్యమం ఏదైతే వచ్చిందో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అది వచ్చినప్పుడే చాలా డిస్టర్బ్ అయిపోయింది నా చదువు. ఆ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులం అందరము చిన్నప్పటి నుండి తంతే 2 సార్లు తన్నాలనేది మా సిద్ధాంతం. తంతే, అది మా తల్లిదండ్రులు నేర్పించింది. మనం అనవసరంగా ఒక చీమను కూడా హానికి చేయొద్దు. కానీ ఎవడన్నట్లా అట్లా ఉద్యమంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుతూ కూడా అనేక కష్టాలు పడుతూ పనిచేస్తూ చదువుకున్న చదువును ఆ కాలం ఉద్యమం వచ్చిన తర్వాత, నక్సల్బరీ ఉద్యమం వచ్చిన తర్వాత, ఓహో నా విముక్తికి ఈ మార్గంలో పోతే, ఈ విప్లవ మార్గంలో పోతే విముక్తి వస్తుందనే మార్గం లోపల మనము నా ఇంజనీరింగ్ చదువును డ్రాప్ చేసి ఉద్యమంలోకి వెళ్ళిపోయాను. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో సినబోయి కూర్చున్నావెందుకమ్మ అంటూ నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి అమ్మ పాటను ఆవిష్కృతం చేశావు గద్దరన్న. నువ్వు అమ్మతోనే ఆగిపోలేదు, ఎందరో అమరవీరుల కడుపు కోతను ఆవిష్కరించావు, ఆ అమ్మల కడుపు కోతను ఆవిష్కరించావు. ఆత్మసంతృప్తిని ఇచ్చిందా గద్దరన్న? అమ్మ అంటేనే ఆత్మసంతృప్తి. అమ్మ ఇస్ అ మదర్. అంటే నేను రాసిన పాటలు మోస్ట్లీ ఇప్పుడు అదే ఆ పాటలోకి వెళ్దాం. ఆ పాటలో అమ్మని ఎట్లా ఆవిష్కరించానో, ఒక్క మా అమ్మనే కాదు, ఏ అమ్మాయినే ఉంటుంది. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్న ఎందుకమ్మో జంతుకమ్మ నిత్యంత మాసింది రైకంత చినిగింది కొత్తది గొన నీకి కైకి లేదొరుకది కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు కూలికే పోయినావా లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఒక కూలి తల్లి యొక్క దృశ్య రూపాన్ని ఆ సాహిత్యంలోకి తీసుకొని వచ్చాం. ఇది ఆమె యొక్క పరిస్థితులు చెప్తారు. జీవన విధానం, పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక చలిగంజి పోసుకొని సప్పదే మింగుతే కక్కుడేర్కుడు పెట్టి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ డొక్కంత గుంజింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఆమె ఫుడ్
ఈ విషయంలో మనం చెప్పడం జరిగింది. ఎలాంటి తిండి తింటది? మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోల వెనుకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఆమె జీవన పని విధానం అంటే మోకాళ్ళ మట్టుకు బురదలో నాట్లేయడం. ఇంకా ఆమె ఊహా చిత్రం దేవుంది. ఏ కర్మం అనుకోని ఎడుకొండలెల్లంగా గాచారం అనుకోని నాచారమెల్లంగా తొవ్వలో దొంగలు లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ బువ్వ గుంజు కుండ్ర లచ్చుమమ్మో. దేవుళ్ళు పండుగలు దసరా పండుగ వచ్చే దండి చేతిలో లేదు, దీపావళి వచ్చే దీపంత లేదాయే నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఇక్కడ దాకా ఆమె జీవితాన్ని చిత్రీకరించిన ఒక కూలి తల్లి జీవితాన్ని చిత్రీకరించిన నేను అక్కడ నుండి అమ్మ ఎందుకు అలా ఏడుస్తావు, ఎన్నాళ్ళు ఏడ్చేవు, ఎంతని ఏడ్చేవు, ఏడ్చినా తూడ్చినా ఏమి సాధించేవు, నీ సాటి తమ్ముళ్ళు నీ తాటి చెల్లెళ్ళు కుమరెల్లి కొండల్లో కొలిమి రాజేసిండ్రు, కొడవళ్ళు నూరుకునే లచ్చమమ్మ నీ కొడుకును కలవరా లచ్చమమ్మ అని ఇంటి చేస్తా. సో ఒక తల్లిని ఆ విధంగా ఆమె జీవన చిత్రాన్ని చెప్తూ ఒక విత్తనం పోయి భూమిలో పడితే మొక్క అయినట్టు ఒక పాట ఒక సాహిత్యం ఆమె జీవితంలో పడి ఆ జీవితాన్ని మలుపులు తిప్పి మరొక జీవితానికి ఒక దిశ ఇవ్వడం వలన చాలా సంతృప్తి ఉంటుంది. ఈ విప్లవాగ్నుడు ఎచటమని అడిగితే శ్రీకాకుళం వైపు చూడమని చెప్పాను అంటాడు చరమండరాజు. గాయపడిన దగా గొంతుకని తిరగబడినటువంటి శబ్దాన్ని గనక చూడమంటే గద్దర్ వైపు చూడమని చెప్తోంది చరిత్ర. ఈ ప్రయాణంలో గద్దరన్న ఎందుకు ఇంత భారాన్ని నేను మోస్తున్నాను, నేను మాత్రమే ఎందుకు మోయాలనేటువంటి ప్రశ్న ఎప్పుడు పోస్ట్మార్టం ఎప్పుడు జరగలేదా గద్దరన్న? ఇప్పుడు ఎవడి పిచ్చివాడికి ఆనందం అని ప్రజల మాటలో చెప్తా. ఎవడికి ఒక కమిట్మెంట్ ఉండి దాన్ని మోయడానికి సిద్ధమైనప్పుడు మానసికంగా బాధ ఫీల్ కాడు. అంతేగాక విప్లవంలో వచ్చే వరకు ఎవరైతే తన చివరి నెత్తురు బొట్టు వరకు తన ఆశయం కోసం త్యాగం చేయడానికి మానసికంగా సిద్ధమవుతాడో వాడి చరిత్ర మార్చాడు. నేను వచ్చిందే అందుకోసం ఒక నక్సల్బరి ఉద్యమంలోకి వెళ్ళి ఆయుధాలను పట్టుకొని లేదా ఒక సాహిత్య సాంస్కృతిక సేనాధిపతిగా ప్రజల్ని చైతన్యవంతం చేసి వాళ్ళని విప్లవం వైపు నడిపించి యుద్ధం చేయడానికి ఒక భయంకరమైనటువంటి సామ్రాజ్యవాదం ఇక్కడ ఉన్న కాంప్రడార్ బూర్జువా భూస్వాములు టాటా బిర్లా అంబానీలు, అక్కడ అమెరికా రష్యా చైనాలు, ఇటువైపు ఉండేటటువంటి భూస్వాములు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు, ఇక్కడ ఉన్న సైన్యము, ఇక్కడ ఉన్నటువంటి గూండాలు ఇంతమందితో కొట్లాడడానికి ప్రజల్ని సిద్ధం చేసినప్పుడే నిర్ణయించుకున్నా. ఓహో నేను బతుకుండంగా అది రాకపోవచ్చు కానీ నా నెత్తురు దారిపోసి దాన్ని నిర్మిస్తానని. అందుగురించి ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా అది మానసికంగా నన్ను కుంగదీయలేకపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే నా లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. ఎప్పుడైనా నా లక్ష్యం అటు ఇటు అయినప్పుడే నేను బాధపడ్డా కానీ వేరెప్పుడు నాకు బాధ లేదు ఈ రోజు వరకు. ఇప్పుడు మొన్నటి వరకు ఎర్ర జెండా ఎత్తుకున్నారు, దాని తర్వాత నీలి జెండా ఎత్తుకున్నారు, ఇప్పుడు కొత్తగా బుద్ధిస్ట్ జెండా. సరే జెండాల మార్పు ఉండొచ్చు మీలో, ఎజెండా మాత్రం స్థిరంగా ఉందా? ఈ జెండాలన్నిటిని కూడా ఒక ఐడియాలజీని రిప్రజెంట్ చేస్తాయి. ఒక ఐడియాలజీని, ఒక కాషాయం జెండా అది దేవుడు దైవము వాళ్ళ పని, ఒక అమెరికన్ జెండా, ఒక ఇండియన్ జెండా, దాంట్లో ఒక నిగూఢమైనటువంటి ఒక ఆలోచన విధానం ఐడియాలజీ ఉంటుంది. ఏదైతే ఈ బుద్ధుంది ఉందో ఈ బుద్ధుని నా తల్లిదండ్రులు ఎత్తిన జెండా, అక్కడ నీకు బుద్ధిస్టు ఒక భావాలతో ఉండినటువంటి జెండా. కాబట్టి మొట్టమొదట మేము ఈ జెండా పట్టుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే నీకు విప్లవోద్యమంలోకి వచ్చినామో ఆ విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత ఎర్ర జెండా పట్టుకున్నాం. మారింది ఆలోచన విధానంలో, యుద్ధం రూపంలో. ఓకే, ఎప్పుడైతే విప్లవోద్యమంలో కూడా ఇక్కడ కులం కూడా ఉంది, వర్గమే లేదు. ఆ కులం ఎంత డేంజరస్గా ఉంటుందంటే ఈ నిచ్చెనమెట్ల కులంలో, విప్లవోద్యమంలో కూడా కులం ఉందా? కులం సమస్య ఉంటుంది కదా. ఓకే, ఎందుకు ఉండదు? కులాన్ని వదులుకొని విప్లవోద్యమంలోకి వస్తారు కదా గద్దరన్న? వదులుకొని వస్తారు కానీ ఆ కులం అనే ఒక భావజాలం అయితే ఉంటుంది కదా. ఓకే, ఆ భావజాలం మీద ఘర్షణ జరుగుతుంటుంది కదా. అది పూర్తిగా ఎరాడికేట్ అయ్యే వరకు ఉంటుంది. అది ఎట్లా ఎరాడికేట్ చేయాలన్నప్పుడే సమస్య.
కాబట్టి ఇప్పుడు ఈ కుల వ్యవస్థ ఏదైతే నిచ్చెన మెట్లది ఉందో ఇది వచ్చిన తర్వాత ముందు హిందుత్వం అనేటటువంటి దాన్ని ముక్కలు నరికేసింది. ఓకే, ముక్కలు, అందుకే ఇప్పటికి సమస్య. ఇది ఈ కింద అంటరాని వాడు, తర్వాత ఈ బ్యాక్వర్డ్ కాస్ట్లు, వీడు ఏం పని చేయని వాళ్ళు, ఏం పని చేయడు వీడికి వీని దగ్గర భూమి ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, పని చేయడు, పని రాదు, పని చేయడు వీడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. సో ఈ కుల వ్యవస్థని మార్చాలనేటటువంటి అనేక ఉద్యమాలు జరిగినాయి, పూలే నుండి అంబేద్కర్ వరకు. మేము అంబేద్కర్ వాదులం కాబట్టి, బుద్ధిస్టులం కాబట్టి తండ్రి నుంచి, కాబట్టి ఏదైతే కుల వ్యవస్థ కూడా కులం గురించి వర్గం రెండు పోవాలని పోరాటం చేయాలని మనం డిస్కషన్ తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగానే నేను ఎర్ర జెండాకు బ్లూ జెండా కూడా కట్టాను. ఓకే, ఈ రెండు జరిగిన క్రమం లోపల ఈ 5-10 ఏళ్ళ సంఘర్షణ మొత్తం జరిగిన తర్వాత రెండిటి మధ్య కూడా ముందు ఏది జరగాలి, ముందు సాంఘిక విప్లవం జరగాలన్నా, లేకుంటే అంబేద్కర్ చెప్పినట్టు, లేకుంటే ఒక సంపూర్ణ విప్లవం జరగాలన్నా. అంటే సమాజమే ఈక్వల్గా లేదు, మనుషులు ఈక్వల్గా చూడరు, ఈ భూములు లేవు, ఈ అన్ఈక్వాలిటీ ఉండే ఈ సొసైటీని మార్చడం. దాని తర్వాత నేను అనుకున్నా మళ్ళీ బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బుద్ధుని కట్టుకున్నా. గుజిమల్లె పూలో గుజిమల్లె పూలో గుజిమల్లె పూలో గుజిమల్లె పూలో ఆ రాగి చెట్టు కింద రాజవరమ్మ గుజిమల్లె పూలో నాదనేది నేనుగానేది దుఃఖానికి మూలమని చెప్పిన మహనీయుడెవడో గుజిమల్లె పూలో ప్రజ్ఞా కరుణా సమత ఈ మూడు కలిసిన వాడే మనిషి అన్నదెవరో గుజిమల్లె పూలో. దట్ ఈస్ బుద్ధిజం. బుద్ధుని గురించి నేను పాడేది. సో ముందు ఇక్కడ ఒక సాంఘిక విప్లవం జరగాలి. ఎట్లయితే ఉన్నదో అంబేద్కర్ చెప్పినట్టు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇట్లా చేయమని లేదు ఆయన. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఈ విధంగా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థను అలా పైకి ఇలా ఈక్వల్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏదైతే ఒక నక్సల్బరీ ఉద్యమము, ఒక మార్క్స్ జ్ఞాన యుద్ధం వచ్చిన తర్వాత మనం తీసుకున్నాం. దాని తర్వాత ఇదే టైం లోపల భారత రాజ్యాంగాన్ని కూడా తీసుకున్నాం. భారత రాజ్యాంగం అనేటటువంటి పుస్తకం ప్రకారంగానే ఈ దేశం నడవాలి. ఓకే, ఎస్, నీకు భగవద్గీత ఉండొచ్చు, గౌరవిస్తాం, నీకు బైబిల్ ఉండొచ్చు, ఖురాన్ ఉండొచ్చు, అది కొంత లిమిటెడ్ వరకే, అది నడపది దేశాన్ని నడపది ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని తీసుకొని ఈ జెండాను కట్టుకొని ఇప్పుడు ఒక సామాజిక విప్లవం జరగాలి. ఇక్కడ కుల వ్యవస్థ ఏదైతుందో కులం అండ్ వర్గం రెండు రద్దు కావాలనే ఉద్యమానికి తీసుకున్నా. దాంట్లో భాగంగానే నీకు బుద్ధుని యొక్క జెండాను కూడా తీసుకున్నాం. ఒకనాడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినటువంటి గద్దర్ ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకే వస్తున్నాను అని చెప్పటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది పతనమా లేకపోతే పరిణితి చెందినటువంటి క్రమమా? కొన్ని పతనమైపోయి పరిణితి చెందుతుంది, డిస్ట్రాయ్ అయిపోతాయి. దాంట్లో జీవకణం లేకపోతే, విత్తనంలో మొలకెత్తే లక్ష్యం లేకపోతే కథం అయిపోతుంది. కానీ ఒక మనిషి 77 ఏళ్ళ నుంచి అనేక సిద్ధాంతాలు, అనేక ఉద్యమాలు, ఒక తుపాకి తూటాలు తీసుకొని ఇప్పటికి లక్షలాది మంది ప్రజల్ని కదిలిస్తుందామంటే అతని ఆలోచనలలో సంఘర్షణ ఉంది, సత్యం ఉంది. లేకుంటే అలా ఉండదు. ఆ సంఘర్షణ, ఆ సత్యం ఉన్నది అని నేను అనుకుంటున్నా. అందుగురించే పతనమైపోయేది ఉంటే ఎప్పుడో పతనమైపోవాలి. ఇన్ని మార్పులు జరిగినప్పుడు ఓకే, ఎప్పుడో పతనమైపోవాలి. ఎందరో పతనమైపోయారు చరిత్రలో 77 ఏళ్లలో. కానీ నేను ఫ్రాక్షన్ పడుతూ కోట్లాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నందుకు ఆ సిద్ధాంతం ఏదైతుందో కులము, వర్గము అవి రెండు కలిసి ఉన్నాయి ఈ దేశంలో. అందుకే ఇక్కడ మార్క్స్తో పాటు అంబేద్కర్ కూడా ఉండాలనేటటువంటి ఆలోచన విధానం ఏదైతుందో అది ఈరోజు మొత్తం చర్చాంశమైంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు సంతోషపడుతున్నంటే పార్లమెంట్లో ఈ పుస్తకం తీసుకొని పోలే మోడీ, ఓకే, భారత జెండాను తీసుకొని పోలే, దీన్ని తీసి పక్కకు పెట్టి ఆ సనాతన ధర్మం అయినటువంటి ఆ మొత్తాన్ని తీసుకొని ఒక దండ తీసుకొని పోయాడు, రాజదండం. ఎస్, నా ఆలోచన విధానము అది. దాన్ని మారుస్తున్నారు కాబట్టి ఇటు తీసుకొని పోవాలని వచ్చింది. కాబట్టి పార్లమెంటరీ డెమోక్రసీ కూడా అది 100% పార్లమెంటరీ డెమోక్రసీ లేదు.
ఒకవేళ భారత రాజ్యాంగమే ఇంప్లిమెంట్ చేసినట్టయితే నేను ఈ పాట పాడవలసిన వాడు నువ్వు నన్ను అడగవలసిన వాడని కాదు. తో అందుగురించే కొన్ని సమస్యలలో నేను పతనం కాదు, వెనక్కి వచ్చాను. వెనక్కి రావడం వేరు, అబౌట్ టర్న్ కావడం వేరు, చేతులు ఎత్తేయడం వేరు. ఒకవేళ చేతులు ఎత్తేసేవాడిని ఉంటే 6 తుపాకీ గుండ్లు కొట్టినప్పుడే చేతులు ఎత్తేసేవాడిని. కాబట్టి ఐ హోప్ దట్ స్టిల్ నేను తీసుకొచ్చేది ఒక సంఘర్షణ మాత్రం లేపుతుంది డెఫినెట్గా. ఎరుపు రంగుకు వేస్తే ఏడుపు తప్పదాయే, కాషాయ రంగుకేస్తే గోసైపోయే, గులాబీ రంగుకేస్తే గుంటనక్కైపోయే, పసుపు రంగుకు వేస్తే పసుపు కుంకుమాలే పాయే. ఓటు విలువని తెలియజేస్తూ రాసినటువంటి పాట మీరు. అలా ఓటు విలువని, ఓటు పడిపోయిన విధానాన్ని, ఓటు అమ్ముకుంటున్న విధానాన్ని ఎలుగెత్తి పాడినటువంటి గద్దర్ ఇప్పుడు ఓట్ల రాజకీయంలోకి రాబోతున్నాడు. ఓపెన్ గా మాట్లాడుకుందాం గద్దరన్న. రాజకీయం అంతా అవినీతిమయమైపోయినటువంటి ఈ రోజుల్లో గద్దరన్న నిలబడతాడా, నిలబెట్టగలరా? ఇప్పుడు జర్నలిస్ట్కి ఒక లక్షణం ఉండాలి. ఆయన ముందు ఓపెన్గా ప్రశ్నలు అడిగేయాలి, భయపడొద్దు. ఎదుటివాడు ఏ ఆన్సర్ చెప్తాడో ఆ ఆన్సర్ను అది అవునో కాదో జీర్ణించుకోవాలి. రెండు ఉంటాయి. దట్స్ వాట్. నువ్వు భయపడేటోడు జర్నలిస్ట్ ఎట్లయితాడు? అందుగురించి ఓటమ్మ 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 నిన్నెట్ల చేసి వస్తి కదా ఓయమ్మ, కద్దారు టోపీకేస్తే కన్నీళ్ళే మిగిలినాయి, కాషాయ రంగుకేస్తే గోసైనావు, ఆ పసుపు టోపీకి వేస్తే పసుపు కుంకుమ బాజే, ఆ ఎర్ర టోపీకి వేస్తే ఏడుపే మిగిలినాది, గా గులాబీ టోపీకేస్తే ఓటమ్మ వాడు గుంటనక్కాయి పాజే మాయమ్మ. ఇది 15 ఏళ్ల కింద రాసిన పాట. ఇప్పుడు 100% గులాబీ జెండా పెట్టుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని చెప్పి సాధించిన తర్వాత అమరవీరుని అటువైపు చూడకుండా బ్రహ్మాండమైనటు పండుగ చేసుకొని బ్రహ్మాండమైనటువంటి చేసుకుంటుండంటే ఎవరి త్యాగాల మీద చేసుకున్నాడో అనేది నా పాట సత్యమైంది. వాక్కు భౌతిక శక్తి సత్యమైంది. నేను రాసిన అనేక పాటలు చాలా సత్యమైంది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఈ పాట పాడితే అందరు అంతకుముందు అరే ఎందుకంటున్నావు అని అనుకుంటున్నాక, ఏ పార్టీ జెండా అలైతేనే ఆ పార్టీలో మెంబర్షిప్ కాలే. పార్టీ అంటే ఒక ఫిలాసఫీ, ఒక మేనిఫెస్టో. దాన్ని ఒప్పుకున్నప్పుడు దాంట్లో జెండా కాలే. కానీ నేను దాంట్లో పార్టీలలో చేరలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఓటు బందీ అయిపోయింది ఓట్లది. ఓకే, మనీ, మీడియా, మాఫియా, కోఫియా, తోఫియా అని 5 శక్తులు బంద్ అయినాయి. ఈ ఓటు అనేది కూడా ఇప్పుడు మన చేతిలో లేదు. వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, WTO అండ్ FDIల చేతిలో పోయింది. అంటే ప్రపంచంలో ఉన్న 5 పట్టి ఆడిస్తారు ఓటును. ఈ ప్రపంచంలో ఇటువంటి దశలో మనము ఆ ఫ్రేమ్వర్క్లో కూడా వెళ్ళి ఓటమ్మ అనేది ఎట్లా జరుగుతుంది, ఎట్లా అమ్ముడు పోతున్నది, అందుగురించి ఒకే మనిషికి ఒకే ఓటు అని ఉన్నది, ఒకే విలువ కూడా ఉండాలి. అందుగురించి ఇప్పుడు ఒకే మనిషికి ఒకే ఓటు అనే వరకు ప్రజాస్వామ్యం ఉన్నది. కానీ ఒకే మనిషికి ఒకే భూమి అవన్నీ పంచకం జరగలే. అందుగురించే ఇప్పుడు ఓట్ల విప్లవం చేద్దాం నా స్లోగన్. ప్రతి ఇంటిని ఒక ఓట్ల బూత్ చేద్దాం. కవులారా, కళాకారుల రచయితలారా, ఓట్ల యుద్ధానికి సిద్ధంగా అని చెప్తున్నాను. అంటే ఇది ఆయుధాలు పట్టుకోండి, సాయుధులు కండి అని చెప్పిన గద్దర్ కాలక్రమంలో అనేక మార్పులల్లో అనేకమండ విప్లవోద్యమము, సైన్యం ఇప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు, మనకు పిల్లి ఎలుక యుద్ధం జరిగినప్పుడు, ఒక గాలి పీల్చుకునే సమయం దొరికినప్పుడల్లా మనం చాలా ప్లెయిన్గా చేయాల్సి వస్తుంది. మేము 2 సార్లు శాంతి చర్చలు చేసినాం. ఎందుకు చేసినాం? శాంతి చర్చలు చేయొద్దు కదా, సాయుధులు చేయాలి కదా. సంధి పీరియడ్లో అది చేయాల్సిందే. ఈవెన్ రష్యాలో డ్యూమాలో కూడా ఎన్నికలకు పోయిండు. అంటే నేనేం చెప్తున్నానంటే నా మిత్రులకు, నా సహచరులకు అనేక మంది అమరవీరులు అయిపోయారు. నా ప్రాణం లాంటి వాళ్ళు అనేక మంది చిన్నప్పటి నుంచి, నా 77 ఏళ్ళు చిన్న వయసుకి ఎంతోమంది అమరవీరులు అయిపోయారు. వాళ్ళ మీద అనేక పాటలు రాశాను. నాతో పాటలు పాడి ఆడిన వాళ్ళు కనీసం ఒక 40 మందిని కాల్ చేశారు. కాబట్టి నాకు ఆ జ్ఞాపకాలలో మనం ఏం చెప్తున్నామంటే, యుద్ధంలో శాంతి పీరియడ్లో మనం అన్ని ఎత్తుగడలను వాడాలి. కాబట్టి ఇప్పటిదాకా నేను
ఇప్పటిదాకా ఓటు ఇప్పుడు పూర్తిగా నీకు భారత రాజ్యాంగాన్ని అక్కడికి వెళ్ళి తీసేసి బయట పెట్టినప్పుడు ఓట్లని అమ్ముతున్నప్పుడు ఓట్ల రేటు పెరిగినప్పుడు ఇంట్లో ప్రతివాడు ఓటును అమ్ముకుంటున్న దశలో అప్పుడు నేను ఇంటర్ అవుతున్నా. ఓకే ఓకే భారతమాతర్ బానిసం రాజకీయ బానిసలారా ఈ రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలగట్టలేనిది ఓటురా, నీ బతుకును మార్చే తూటరా బాటరా బాబాసాహెబ్ మాటరా అని రాశాను. సో దిస్ ఈజ్ మై అపీల్. ఇప్పుడు లేటెస్ట్ రాసిన పాట. అరే నువ్వు ఎందుకు బానిసమైపోతావు? ఆ ఓట్లను నీకు అది ఒక పెద్ద ఆయుధం. ఆయుధాలు పట్టించడం చాలా ఈజీ, మనం 5గురం కలిసి దళం పెట్టచ్చు. కానీ ఓట్లు వేయించే యుద్ధం చాలా కష్టం. లక్షల కోట్లాది మంది ఒకటే ఇంట్లో మనం తమ్ముని కన్విన్స్ చేయలేం, అమ్మని కన్విన్స్ చేయలేం. అది ఓట్ల యుద్ధం వచ్చేది ఇప్పుడు రహస్యంగా వస్తుంది. అప్పుడు నీకు అక్కడ ఓటు గుద్దినం అనుకో కూలిపోతాను. సో అందు గురించే నా ఉద్దేశంలో ఈ దశలో మనము ప్రజల్ని ఓటు అంటే ఏందో విలువ చేయాలి. అందుకే ఏం అప్పీల్ చేస్తున్నా, మీరు ఎవరికైనా వేయండి, కానీ మీ ఆత్మ లాంటిదా ఓటు. ఎవరినైతే నువ్వు ఎక్కిస్తావో వాడు నిన్ను చంపుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండు. ఓటును మాత్రం అమ్ముకోవద్దు, కుదపెట్టొద్దు అనేది అప్పీల్ చేయడానికే నేను ఓట్ల యుద్ధంలో దిగిన. ఓటు బందీ అయిందని మీరు అంటున్నారు, కానీ ఈ తెలంగాణలో ఓటు మాత్రమే కాదు, గడీల పాట బందీ అయింది, కవిత్వం బందీ అయింది, మీడియా కూడా బందీ అయింది అనేటువంటిది మేధావులు, ప్రజాస్వామికవాదులు, విద్యావంతుల వాదన. ఈ వాదనను బలపరుస్తారా గద్దరన్న? మేధావులు, విద్యావంతులు అనేది వాళ్ళు సఫరర్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నారు. ఓకే, వాస్తవంగా కూడా ఎప్పుడు లేనంత భయంకరంగా ఈరోజు చట్టపరమైనటువంటి బంధింపు, ఆ పదం వాడుతున్నాం. ఎస్, చట్టపరమైనటువంటిది జరుగుతుంది ఇక్కడ. కట్టి మంచిగా మెరుస్తున్న బిల్డింగ్ను కూలగొట్టు, కట్టింది దాంట్లో కమిషన్ కొట్టు, ఎన్నికల్లో పెట్టు, మళ్ళీ తిరిగి సీటు కొట్టు. అంటే అన్ని చట్ట ప్రకారం జరుగుతాయి. 200 కోట్లు నీకు పండుగ కోసం ఇయ్యు, చెరువు కట్ట మీద మేకలు కోసుకో, గుడ్లకు వచ్చేయు. అంటే ఈ విధమైనటువంటి కవుల్ని, కళాకారుల్ని, వాళ్ళకు మొత్తం వందలాది కవులు, కళాకారులు, పాడిన వాళ్ళని అందరినీ నీ గడిలో పెట్టుకో, జీతం ఇచ్చు, నేను చెప్పిందే చెప్పు. అదే బందీ కదా, స్వేచ్ఛ లేకపోవడం. కాబట్టి కవులు, కళాకారులు ఈరోజు మొత్తం తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేయాల్సిందే. పోతవురో కేసీఆర్ పేదొల్లా ఉసురుదలిగి అని పాడుతున్నారు. నువ్వు పోతావు, నీ పని అయిపోయింది. కొంగు నిండా కన్నీళ్ళు, మనసు నిండా గాయాలు, ఉన్నా కొడుకు కొలువురాలే, పరీక్ష పోయే కొడుకు పేపరు లీకాయే, మా ఉసురుదలి పోతవురో ఓరోరి కేసీఆర్. ప్రజలు ఏడుస్తున్నారు. ఇదే పాట మీరు ఎన్టీఆర్ మీద పాడినట్టు నాకు గుర్తు. అవును, అప్పుడు పోతవురో కే రామారావు అని పాడు. అవును. ఎన్టీ రామారావుని మీరు దొంగరాముడు అంటారు, ఇంకా రాముడు అంటారు, ఇంకేదో అంటారు. చుండూరు ఘటనలో కూడా మీరు విన్న పాటలు నాకు విన్న గద్దరన్న. కానీ ఎన్టీఆర్ని ఎక్కడ మాట్లాడినా వీళ్ళందరూ కూడా తెలుగువారి ఆత్మగౌరవము, ప్రపంచ యువనిగా అంటారు. ఇప్పటికీ ఎన్టీఆర్ మీద అదే స్టాండ్లో ఉన్నారా? ఎన్టీ రామారావు మీద ఎన్ని విమర్శించి రాశాను. ఎన్టీఆర్ రామారావును తీసేసిన తర్వాత అన్ని గొప్ప పాటలు రాశాను ఎన్టీ రామారావు మీద. అది నా పాజిటివ్ అంశం. ఎప్పుడైనా కానీ పొలిటికల్ లీడర్ని ఎంత విమర్శి రాశానో వాళ్ళలో మంచి విషయాలు వచ్చినప్పుడు అంత గొప్పగా రాశాను. ఎందుకు నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత ఊచకోత కోసాడు కదా ఆయన. మళ్ళీ పాజిటివ్ యాంగిల్ ఎలా కనిపించింది ఆయనలో? అంటే ఇప్పుడు ఊచకోత అనేది రాజకీయమైనటువంటి ఆ వర్గం యొక్క నేచర్, ఆ క్లాస్. ఇప్పుడు మా గులాబీ జెండోడు అనలేదా, మావోయిస్ట్ పార్టీ ఎజెండానే తెలంగాణ ఎజెండా. మరి ఇంకేంటి, ఎంత పెద్ద మాట. మావోయిస్టు పార్టీ ఎజెండానే తెలంగాణ ఎజెండా అనేవాడు విప్లవోద్యమంలో పనిచేసి నీ విప్లవానికి చేసినటువంటి అనేక మంది విప్లవకారులని కనీసం నువ్వు ఆ గేట్ కాడికి రానియవంటానంటే ఎట్లయితుంది నీ ఎజెండా? సో అందుగురించి ఒక దశలో ఊచకోత కోసినటువంటి వాళ్ళు కూడా పరివర్తన కూడా జరిగింది. రామారావు ఎప్పుడైతే తాను పదవి పోయిందో, చూస్తీవా రామన్ చూస్తీవా పోచన్న, మన ఎంటోడు పోయిందంట చూస్తీవా పోషన్న,
నమ్ముకున్న మేనల్లుడే నట్టెట్లా ముంచిందంట ఇంటి బ్యూటిఫుల్ సాంగ్ రాసిన. అవును అంటే ఆ విధంగా చేసినప్పుడు మళ్ళీ నేను రామారావు దిక్కొచ్చాను. అంటే దట్ ఈస్ గదర్. అందుకు ఇప్పుడు విషయం వాళ్ళకు మనకు వ్యక్తులుగా ఏం పగుంటుంది. రామారావు అంటే చాలా ఇష్టం నాకు, చాలా. అంటే ఆ ఏషం నటన పరంగా కానీ జనరల్ కానీ డిసిప్లిన్ కానీ ఆయన జీవన విధానం కానీ కొన్ని నచ్చుతాయి కదా. అటువంటి వాళ్ళందరికీ గద్దర్ అంటే ప్రాణం. 100%. నేను పోతే ఆయన లేచి ఓ మా మహాకవి అన్ని పాటలు రాసినప్పుడు కళాకారుడు వచ్చాడు, చలో ఈ బ్యాన్ ఎత్తేస్తున్నా అంటాడు. చాలా ఇష్టం వాళ్ళందరికీ. సో ఎందుకు ఇక్కడ వ్యక్తులుగా కొట్లాట లేదు కదా. కేసీఆర్కు నాకేం కొట్లాట ఉంటుంది వ్యక్తిగా. ఆయన ఫామ్ హౌస్ అని అడుగుతానా? చాలా మందికి ఇది అర్థం కాదు. ఫామ్ హౌస్ గద్దర్కి ఇవ్వాల్సిన పొజిషన్ ఇవ్వలేదు, ఇవ్వాల్సినటువంటి పదవి ఇవ్వలేదు, అనుకున్న స్థాయిలో గౌరవించలేదు కాబట్టి కేసీఆర్ ని బలంగా గద్దర్ వ్యతిరేకిస్తారు అనేటువంటిది ఒక వాదన ఉంది. అది ఆ వాదన అట్లా కోరుకున్న వాడిలో ఉంటుంది. నేను కోరుకోలే కదా. మీరు ఎప్పుడు కోరుకోలేదు. నో డౌట్. దట్స్ వై. అందుకంటే ల్యాండ్ మాఫియా కాదు, శాండ్ మాఫియా కాదు, మైన్ మాఫియా కాదు, వైన్ మాఫియా అని కాదు, ఫామ్ హౌజులు లేవు, కాంట్రాక్టులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఇంకేం కోరిక ఉంటుంది? ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఫర్ ఎగ్జాంపుల్ 3.5 ఎకరాలు దళితులకు ఇస్తున్నావు భూమి, అది ఎందుకు ఇవ్వని అడుగుతున్నా. ఎప్పుడు ప్రజల పక్షం వహిస్తున్నా. ఈరోజు అందుకుంచే కేసీఆర్ నేను దించేస్తా అంటున్నా. గద్దర్కి ప్రాధాన్యత చెప్తున్నా కేసీఆర్ను దించేస్తా అంటున్నా. మీ దాంట్లో పెట్టు, కేసీఆర్ నేను కాదు ప్రజలు దించేస్తారు. దిస్ టైం టార్గెట్ కేసీఆర్ అంటున్నా. కేసీఆర్ను దించేస్తారు. ఎందుకంటే ఆ అమరవీరుడు ఎవరైతే పెట్రోల్ పోసుకొని చనిపోయి తీసుకొచ్చిన తెలంగాణ నువ్వు ఎవరి చేతిలో పెట్టినావు? లక్షలాది ఎకరాల భూమి ఈరోజు అంటే నిజాం సంపాదించిన భూమి, సర్ఫెకాస్ భూమి, నీకు దళితుల భూములు, మొత్తం భూములు కోట్ల రూపాయలకు గజం చొప్పున అమ్ముకుంటూ నీకు భూములన్నింటినీ బుకాసురునిగా బుక్తూ నయా భూస్వామ్య విధానాన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ నీ గడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత 5 అంచెల సెక్యూరిటీ పెట్టి ఒక పత్రికా విలేకరిని ఒక కవి కూడా రాకుండా చేసి ఇక్కడ ఉండే ప్రగతి భవనం నీ సొంత ఇల్లు చేసి తర్వాత ఇప్పుడు కట్టిన సెక్రటరియట్ కాడికి కూడా రానియమంటే ఆ ప్రభుత్వం కూలిపోతుంది. దానికి నేను నాయకత్వం వహిస్తున్నా. గద్దర్కి సరైన ప్రాధాన్యత ఇస్తే మరొక ప్యారలల్ సెంట్రల్గా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా ఏర్పడతాడు అనేటువంటి ఒక భయంతో కేసీఆర్ మిమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. గద్దర్ పక్షాన ఇంకెవరూ నిలబడటానికి ఊతం ఇవ్వలేదనేటువంటి విమర్శ ఉంది. ఇస్ దిస్ రైట్? అది చరిత్ర మొత్తం తెలంగాణ చరిత్ర చదివితే తెలంగాణ కోసం ఎవడు కొట్లాడాడు? 69లో జైలు కూడా పోయాడు. తెలంగాణ కోసం ఈ భూమి మీద నెత్తురు ఎవడు పోసాడు? ఇదే 6 బుల్లెట్లు కొట్టిండ్రు. ఈ తెలంగాణ కోసం పాటలు ఎవడు పాడాడు? ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని ప్రజా ఫ్రంట్ ఎవడు పెట్టిండు? ఈ తెలంగాణ కోసం నువ్వు మంచిగా పాలు తాగితే స్టేట్ స్పాన్సర్డ్ అని చెప్పి బ్రహ్మాండంగా అయిన దొంగతనాన పాలు తాగితే నిన్ను ప్రశ్నించింది ఎవడు? యుద్ధాన్ని నడిపించింది ఎవడు? తెలంగాణ వచ్చిన తర్వాత నేను కంటిన్యూగా మనము ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, దొరల తెలంగాణ వద్దన్నాం. అందుగురించే దొరకు నాకున్న వైరుధ్యం ఏదైతుందో కొన్నిసార్లు మిత్ర వైరుధ్యం కూడా యుద్ధంలో నేను సపోర్ట్ చేశాను. నీకు సత్యనారాయణ మీద ఎంపీ గెలిస్తే నేను సపోర్ట్ చేశాను, నా పార్టీ కాదని. కాబట్టి ఈ ఫ్రిక్షన్లో ఉన్నాను కాబట్టి ఆ ఫ్రిక్షన్లో ఉన్నాను కాబట్టి ఇప్పటికి మనకు వస్తుంది. ఇప్పుడు పండునురా నీ పాపం కలకాలం, ఒకరోజు నిండిన చెరువు ఉండదురా కలకాలం. నీ పాపం నిండింది, 101 అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ నేను పండిస్తున్నారు. అప్పుడు ఆ కూలిపోయే గోడ నేను అది కూలిపోతుంది. అది కాగితం పులి. కేసీఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాగితం పులి. ఇక్కడ మొత్తం భూమినంతా మింగేసి మళ్ళీ ఒకసారి దున్నేవానికి భూమి లేకుండా చేసి ధరణిలో కౌలు భూమి లేదు, నీకు మాన్యాలు లేవు, అసైన్డ్ భూములు లేవు, మొత్తం భూమిని మింగేశాడు. అందుగురించి నా పోరాటం భూమి కోసం. మళ్ళీ ఈ ప్రాణం పోయినా సరే ఆ భూమి కోసం పోరాటం స్టార్ట్ చేస్తున్నా. అందుకే ఈసారి నేను ఓటును నా ఆయుధంగా తీసుకుంటున్నా. ఎక్కడ కేసీఆర్ ఉంటాడో అక్కడ నిలబడతానని ప్రజలకు చెప్తున్నా. చూడాలి, నేను ఒక పార్టీ కానీ నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నా, ఒక మేనిఫెస్టో రాసుకోవాలనుకుంటున్నా. నేను ఒకవేళ ప్రపంచానికి ఎట్లయితే పాటలతో మేల్కొల్పినో అలా మేల్కొల్పాలనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు ఉద్యమ ఆకాంక్షలు ఎంత బలీయంగా ఉన్నాయో గద్దరన్న, అంతే స్థాయిలో అనుమానాలు కూడా ఉన్నాయి.
మావోయిస్ట్ పార్టీ ఎజెండానే మా ఎజెండా అని చెప్పి కేసీఆర్ ప్రకటించిన, అమరుల ఆత్మ బలిదానాల సాక్షిగా తెలంగాణ నిర్మించుకుంటామని చెప్పి రాజకీయ పార్టీలు చెప్పినా మీలాంటి చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ముందైతే భౌగోళిక తెలంగాణ రానివ్వండి అని చెప్పి మీ వాళ్ళు చాలామంది చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్ మార్టంలో, ఆ గుణపాఠంలో భాగంగానే కేసీఆర్ మీద పోటీ చేస్తానని మీరు అంటున్నారా? ఇప్పుడు మొదటి నుంచి భౌగోళిక తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణే కదా. అప్పుడే మనం ప్రజాస్వామిక తెలంగాణమయము, ఈరన్న తర్వాత అనేక మంది ఇక్కడ సాంఘిక తెలంగాణ, సామాజిక తెలంగాణ రెండు కావాలన్నారు. రెండింటిని తొక్కేశారు. రెండింటిని తొక్కడంలో కేసీఆర్ క్లాసే. అక్కడ ఢిల్లీ క్లాస్, ఈ క్లాస్ ఒకటే అయ్యారు. మమ్మల్ని పిలిచినారు. ఎప్పుడైనా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పిలిచి తెలంగాణ గురించి మాట్లాడదామన్నలా వాళ్ళు స్పష్టంగా తెలుసు. ఒక ఆయుధాలు పట్టుకొని కొట్లాడుతున్నటువంటి మొదటి నుంచి సపోర్ట్ చేసిన పీపుల్స్ వార్ పార్టీ చేసిన ఆయుధాలు కొట్లాడే పార్టీ రిప్రజెంటేటివ్గా కవులు కళాకారులు ఇక్కడ చేశాం. కాబట్టి ఆ వైరుధ్యం ఎట్లయినా కొనసాగింది. అది అప్పర్ హ్యాండ్ అయింది, ఎమోషనల్ అయింది. మనం ఎత్తుగడ రీత్యా కరెక్ట్ టైంలో ప్రజా ఫ్రంట్ పెట్టినప్పుడే ఒక పార్టీని పెట్టించి అతని గుణపాఠం నేర్పాల్సిందే, చేయలేకపోయినాం. మీ కాంట్రిబ్యూషన్ విప్లవోద్యమమైనా, హక్కుల ఉద్యమమైనా, ఏ ప్రజా ఉద్యమమైనా కూడా గద్దర్ లేని ఉద్యమాన్ని ఈ చరిత్ర మనకు చూపదు. పొరపాటున కుట్రలు చేసి మిమ్మల్ని దాచిపెడదాం అనుకున్నా కూడా అటు పాట దాచిపెట్టదు, ఇటు ధ్వని దాచిపెట్టదు. బట్ అలాంటి గద్దర్ని డీఫేమ్ చేసేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు? మీరు పతనమైపోయారా, లేదంటే శత్రువులు అట్లా పనిగట్టుకొని చేశాయా? ఇప్పుడు రెండు విషయాలు చూడాలి. ఎవరో పతనం చేస్తే లేదా ఎవరో డీఫేమ్ చేస్తే ఒక సత్యం కాదు, సత్యం మసకబడుతుంది, మబ్బు పడుతుంది. అది కాదు. చిన్న పొరపాట్లు జరగవచ్చు జీవితంలో, దానిని భూతద్దంలో పెట్టి చూపించవచ్చు. ఓకే, అది జరుగుతుంది, మనిషిని కదా. కాబట్టి ఎన్ని డీఫేమ్లు చేసినా నేను నమ్ముకున్న సిద్ధాంతానికి ప్రాణం ఇస్తానికి సిద్ధమైతే కాబట్టి నా ముందు అందరూ ఓడిపోయారు. వాళ్ళకు నాకున్న తేడాదే. ఇవాళ నేను ఎంత కఠినంగా చెప్పాను, కేసీఆర్ నువ్వు కూలిపోతున్నావని చెప్పాను. ఓ జోస్యం చెప్తున్నాను కవిగా. కాబట్టి నేను అన్నిటికీ తెగించాను. ఈరోజు ఇంతవరకు తెగించానంటే మళ్ళీ ఒకసారి నువ్వు తుపాకీ తూటాలు పెట్టి చంపేస్తున్నా సరే నిన్ను దించేయండి అని చెప్తున్నా, ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. కాబట్టి మనిషి చరిత్రలో ఎవరికి రాలే, సీత ఉన్నదనుకుందాం చరిత్ర నుండి, మరొక ఆమె మీద ఎన్ని నిందలు రాలే. ఆఖరికి కాల్చిన తర్వాత కడుపుతోటి ఉంటే కూడా దేవుడు అనేవాడు అడవిలో పడేసాడు. బట్ ఆమె నిలబడ్డది. మేము అట్లా నిలబడ్డాం. నక్సలైట్లు దొంగలు అన్నారు, ఇదన్నారు, గద్దర్కు లక్షలు ఉన్నాయన్నారు, కోట్లు ఉన్నాయన్నారు, కొడుకులు అమెరికాలో ఉన్నారు అన్నాడు. ఒక కొడుకు అమరజీవుడు. అంటే ఇంత సత్యాన్ని ఇంత ఓపెన్గా ఉండేది. కొడుకులు అమెరికాలో ఉన్నారు అన్నాడు, కోట్లు అంటే నేను అప్పుడు నిశ్శబ్దమే. అందుకొచ్చా మా అమ్మ అన్నది, నింద లేనిది బొందదే కదా. ప్రతి వాళ్ళ మీద ఒక నింద ఉంటుంది, దాన్ని ఎదిరించడం, నిలబడగలిగినాం ఈరోజు. నన్నుగన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాటనై వస్తున్నానమ్మో అని నినదించారు గద్దర్. అండ్ బై ద సేమ్ వే కిడ్నీ పొంటి పోయిన తూట మీటూ మంది కిన్నెరనేమో, ఆ వెన్నా ముక్కల ఉన్నా తూటమ్మో మా అమ్మలారా అన్నా పద పాడుదమందో అన్నారు. కానీ ఆ పాట మళ్ళీ ప్రజల వైపే తిరుగుతుంది అనుకుంటే యాదాద్రికి పోయింది, రామాంజ విగ్రహం దగ్గరికి పోయింది. ఎందుకు ఆ పాట ఎందుకు అట్లా రూట్ మార్చుకుంది? చూడు, గద్దర్ అనేవాడు ప్రజల మనిషి. మాస్ లైన్లో ప్రజలతోటి ఒక కవి, ఒక కళాకారుడు, అతని ప్రొఫెషన్. అతను ఎవడో నేను పాట పాడినోడు పలానోళ్ళే వినాలి, పలాని కాడ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మా అంకాలమ్మ జరుగుతుంది. నన్ను చూసుకో తల్లి మాయమ్మ కాలమ్మ, వాని అరుసుకో తల్లి మాయమ్మ కాలమ్మ. ఆ లీడర్ గాడు దొంగ అని పాడిన ఆమె చూసుకుంటుందా? అంటే ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకాలని మనం విప్లవీకరించాలి. యాదన్నమా యాదన్న యాదగిరి నరసన్న యాదాద్రి వైనావు యాది మర్సి పోకన్నో, బ్యూటిఫుల్గా పాటలు రాసావు. నువ్వు పులి గోలోకి పోకుండా పులిని ఎట్లా పట్టుకురాగలుగుతావు? నువ్వు వెంకన్న దగ్గర పోవాలి, ప్రజల దగ్గరికి పోవాలి, మోడీ దగ్గరికి పోవాలి, అమిత్ షా దగ్గరికి పోవాలి, ఎన్టీ రామారావు దగ్గరికి పోవాలి. నీకు అవకాశం దొరికింది. అజ్ఞాతవాసం తుపాకీ పట్టుకునే కేంద్ర కమిటీ సభ్యునికి లేదు.
నీకు బయట ఉండే ఒక జర్నలిస్ట్కు ఒక మాస్ లీడర్ ఉన్నాడు. అది ప్రపంచం నీకు ఇచ్చినటువంటిది, కవికి ఇచ్చినటువంటి గొప్ప దినం. కాబట్టి కవి ఇచ్చినటువంటి గొప్ప యొక్క ప్రోగ్రాం తీసుకొని ప్రతి దగ్గర ఎక్స్పెరిమెంట్ చేశాను. రామానుజాచార్యునికి ఏం రాసినాం, రామానుజాచార్య అక్కడ మొత్తం ఎవడైతే నన్ను రానియలేదో, గుడికి ముట్టుకొనియాడో అక్కడ పోయి బ్లాస్ట్ అయిన దాని విత్తింది. బ్లాస్ట్ అవడం కాదు, సత్యం చెప్పాను. రండిరో రామానుజ జాతరకు 1000 ఏండ్ల కిందనే అస్పృశ్యుల పిలిపించి వేదం సారం చెప్పి బోధించినాడంట. మరి రామానుజంలో ఉన్న పాజిటివ్ అంశాన్ని కూడా తీసి మరి మీరెందుకు చేయర్రా అని చెప్పినాం. అందుగురించే నీకు తిరుపతి కొండెక్కినాం, సీతమ్మ వారి గురించి మాట్లాడాం, దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాం, పక్కకున్న పోచమ్మ గుడి గురించి మాట్లాడుతున్నాం. ప్రజలతో మమేకమై ప్రజలతో కొంత దూరం నడిచి అప్పుడు చెప్పాలి నువ్వు పోతున్న తోవ తప్పని. కానీ నువ్వు ఇప్పుడే చెప్తే వినరు. దట్ ఈస్ ది మాస్ లైన్. ప్రజలతో జీవించడం, ప్రజలతో నడవడం, ప్రజల్ని తనెంబడి తీసుకొని పోవడం, ఓసారి ప్రజలెంబడి పోయి మునిగిపోవడం. చరిత్ర అట్లుంటుంది. ఒక పోయిట్, ఒక సింగరు ఓ మీటింగ్ పెట్టి ఓన్లీ నా పాట వినే ఐడియాలజీలో రావాలి మీటింగ్ అని పెడతామా? మన అదే దట్స్ వాట్. ఆ పని నేను ఎక్స్పెరిమెంట్ చేసిన. చాలామందికి అర్థం కాదు. అంటే పులి గోలోకి పోకుండా పులిని పట్టలేరు. నీకు ఆ రామానుజన్ పోయి రామానుజం రాకముందే అద్భుతంగా లక్షల కోట్లాది మంది దగ్గరికి వెళ్ళిపోయాను, ఇంకో వర్గంలోకి వెళ్ళిపోయాను. అట్లా తీసుకొచ్చింది మనకు. దేవుని ప్రశ్నించాం, దేవుని చేసింది నువ్వన్నా, గుడిలో పెట్టింది నీవన్నా, దేవుని చూడతా గుడికి పోతే కూలన్నా, నేను గుడిలోకి రానియారేమన్నా అన్న. అనేక వందల వేలాది పాటలు. ఓలి రంగ ఓలి క్షమ కేలుడు కసి తీర్చుకోనికి ఓలి కాలెమ్మలు అవుతామన్న. చాలామంది అన్నారు రఘుజూడు కాలెమ్మని తీసుకొచ్చి పెట్టండు. అందుకే ప్రజలలో ఉండేటటువంటి మాస్ లీడర్ ఎవరైనా, ఒక జర్నలిస్ట్ కానీ కమ్యూనికేట్ చేసేవాడికి ఈ గీతలు తీసుకొని ఉండకూడదు. ఈ చరిత్ర ఎదలపైన ఎన్నో నెత్తుటి సంతకాలు ఉన్నాయి కదరన్న. ఆ నెత్తుటి సంతకంలో ఈ రోజుకి తడుముకున్నా కూడా కన్నీటి ఉప్పెన కురిపించేది చుండూరు మారణకాడ. ప్రపంచం మొత్తం అంతా కూడా చుండూరు మారణకాడ వైపు చూసింది అంటే అది కేవలం మీ గొప్పతనమే అని చెప్పుకోవాలి. కారంచేడులో పలదొక పల్లె, తల్లి లాంటిది మాదిక పల్లె అని చెప్పి కారంచేడు గురించి రాసిన, చుండూరు గురించి రాసిన, మీరు కట్టినటువంటి బ్యాలే ఆ విధమైనటువంటి తీసుకొచ్చింది. అలాంటి ఉప్పెనను తీసుకొచ్చినటువంటి గద్దర్ యాదాద్రిలోకి పోయి పాట పాడితే, రామానుజ విగ్రహాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ పాట పాడితే అంత త్వరగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందంటారా? ఐ మీన్ ప్రజలంతా యాక్సెప్ట్ చేస్తారా గద్దరన్న? ప్రజలు ఏది అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. ప్రజల శక్తి ముందు ఏ శక్తి నిలవదు. మనకి 55 ఏళ్ళ నుండి ఆయుధాలు పట్టుకోమని అన్నాము, మరి అందరూ పట్టుకున్నారా? ఎంతోమంది 500 మంది నాతో తిరిగిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళు మార్టియర్స్ అయినారు. ప్రజలు చరిత్రకారులు, ప్రజలందరిని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు యాదగిరి గుట్టకు వచ్చిన తర్వాత ఏ ప్రజలు నువ్వు గుట్టకెందుకు వచ్చినావు అని అడగలే. దట్ ఈస్ ది డిఫరెన్స్. వాళ్ళు అక్కడ ఆనందపడ్డారు, తీసుకొని పోయారు. కానిస్టేబుల్ ముందు లైన్లో నిలబెట్టే వాళ్ళు ముందు తీసుకొని పోయారు. ఒక మనిషిని వచ్చినప్పుడు అప్పుడు నేను ప్రత్యేకంగా పూజ చేస్తానికి ఏ గుట్టకి ఎక్కడికి వెళ్ళలే, మోర్ యాక్సిడెంటల్గా పోతుంటా. నేను ఇక్కడ ఉన్నా, నేను నన్ను ఎవడైనా కొడతాడా? దేవుని పెట్టుకొని పూజ చేస్తే కొట్టారు. అందుగురించే దైవము, దేవుడు ఇవన్నీ సమాజంలో ఒక మెల్లమెల్లంగా విదరవవుతుంది, ఒకటేసారి కాదు. దాన్ని మనం తీసుకొని పోయేటప్పుడు 100% ప్రజల దగ్గరికి ఎక్కడ పోతలేక ఈరోజు నీకు లక్షల కోట్లాది మంది తిరుపతి కొండ కాడికి పోతున్నాడు. మనం 80లో నేను కొండ మీద ఒక పాట రాశాను, బస్ది. అందరూ డ్రైవర్లు ఈవర్లంతా గుండు కొట్టుకో అన్నారు. కొట్టుకుంటాము. ఒక దగ్గరికి పోయిన తర్వాత నువ్వు ఆ ఫ్రేమ్ వర్క్ను గౌరవించాలి, గౌరవించమని చెప్పాలి. అప్పుడు వింటాడు. ఇప్పుడు గద్దరుగా నేను ఓన్లీ పాటలు పాడి ఇంటికాడ వండుకుంటే నన్ను ఇంత ప్రేమ చేసేవాళ్ళు కాదు. నేను రాసిన, పాడిన, నేను తుపాకీ పట్టుకున్నా, నేను కొట్లాడిన, నేను నెత్తురు కూడా చల్లిన భూమి మీద. ఎస్ వేరే కవులకు వేరే కవులను ఎందుకు కొట్టరు తుపాకులు పెట్టి? వేరే కవులను ఎందుకు జైల్లో పెట్టరు? చాలా గొప్ప వేల పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు మాకంటే గొప్పవి. కాబట్టి ఆచరణ ముఖ్యం కదా. అంటే అక్కడనే పోయి యాదగిరి గుట్టకానే సన్యాసి అయిపోయి ఆయనే ఉంటే అది కథమైపోయినట్టు. యాక్చువల్గా గద్దరన్న ఒకటి ఉంది. అంటే ఐ మీన్
పోలీసులు అంటేనే అర్థం చెబుతా వినుకో, కూనీకోర్లు, దగాకోర్లు, వ్యభిచారులు, గజదొంగలు, వాళ్ళందరి కొత్తాసు పలికేటి దొరల మీరు అని చెప్పి గర్జించినటువంటి గద్దరన్నే వాలేకుం సలాం అలేకుం ఓ పోలీస్ అన్న మాట చెప్పుతా మన్నించింటవా అని కూడా వాడినాం. పోలీస్ స్టేషన్కి ఏడికి పోయినా కూడా ఖచ్చితంగా నేను నా పాట పాడమంటారు. నేను కూడా 2-3 సందర్భాల్లో చూసిన. ఎందుకు ఆ పోలీస్ వైపు ఎందుకని ఆ కరుణ హృదయం? ఏడికైనా స్టేట్ రాజ్యం ఉంటుంది. ఓకే, మా రాజు దగ్గర ఈ పోలీస్ మిలిటరీ ఇస్ ద స్టేట్, రాజ్యం. కానీ దాంట్లో పనిచేసే వాళ్ళంతా కార్మికులే, కష్టజీవులే, ఓకే, కూలీల బిడ్డలే. తల్లి అంటది కదా, పోలీసు కొలువు కోసం పుట్టకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, ఎప్పుడొస్తాడు హో కొడుకు ఏమి తింటాడు, ఇంట్లో పీనుగున్న గాని ఇంగ్లం బట్ట రాలే కొడుకు, కోడలు నీలాడిందన్న కొడుకును ముద్దాడ రాలే, 24-48 గంటలు పోలీసు కొలువు కొరకు అమ్ముకున్నట్లాయే. నిన్నగాక మొన్న మేము రాజమండ్రి దగ్గర అమలాపురం పోయినాం. అమలాపురం ప్రోగ్రాం అవుతున్నది. కానీ మా రిజర్వ్ పోలీస్ పిఎస్ఓ కళ్ళల్లో ఏదో చిన్న కన్నీళ్ళు కనిపిస్తున్నాయి. నేను అనుకున్నా నా పాట విని ఏడుస్తుండేమనుకున్నా. అంత అయిపోయినాక అడిగిన ఏంటి అంటే మా నాయన చనిపోయిందట అన్నాడు. డ్యూటీలో ఉన్నట్టు మా నాన్న. అప్పుడు మేము తినలే ఆ రోజంతా. మేమంతా రాత్రి శరీరంగా ఇంటికి వచ్చి వాళ్ళ నాయన దగ్గర పంపించాం. ఇక్కడ నిన్న జరిగిన విషయం చెప్తున్నాం. మొన్న 10వ తారీఖు వెళ్ళారు కదా. అందరూ వాళ్ళందరూ ఆ ప్రజలే కదా. సో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా, ఆ రాజ్యాన్ని ఎక్స్పోజ్ చేయాలి కదా. వాళ్ళు దే ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దట్ హ్యాండ్స్. పుట్టకూటి కోసం అని అంత గొప్ప పాట రాశాను. మళ్ళీ అందుగురించి ఇక్కడ అదే వైరుధ్యాన్ని మనం ఎట్లా క్రూరమైన పోలీస్ ఆఫీసర్ని కూడా ఏమన్నాము, నీ చట్టాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తలేవే అన్నా. నువ్వు పట్టి కాల్ చేయడం చట్టం ఎట్లయితుంది? నువ్వే పోలీస్ ఆఫీసరు, నువ్వే అరెస్ట్ చేస్తావు, నువ్వే ఎంక్వైరీ చేస్తావు, నువ్వే పనిష్మెంట్ ఇస్తావా? అంటే భారత రాజ్యాంగంలోనే 4 నువ్వు చేస్తున్నావు తప్పని చెప్పిన. దట్ ఈస్ గదర్. ఉద్వేగపూరితమైనటువంటి పాటలు పాడి కొన్ని వందల మందిని అడవులకు పంపించినటువంటి ఘనత గద్దర్ది అనేటువంటి విమర్శ ఈ రోజు వరకు మీరు కొన్ని లక్షల సార్లు సమాధానాలు చెప్పినా కూడా ఆ ప్రశ్న విమర్శ మీ మీద ఉంటూనే ఉంటుంది. గద్దరన్న నిజంగా పాటకి అంత పవర్ ఉంటుందంటారా? పాటకి కాదు, భౌతిక శక్తికి ఉంటుంది. అట్లా ఇది పట్టుకో ఈ పట్టుకో అనే దానిలో అంత శక్తి ఉందని నువ్వు పట్టుకున్నావు. ఓకే, అట్లనే ఎప్పుడైతే ఒక సత్యం అవుతుందో, మాట ఒక ట్రూత్ అవుతుందో, ఒక శక్తి అవుతుందో, అది భౌతిక శక్తిగా మారుతుంది. సపోజ్ ఒక మిలిటరీ వాడు ఇది చేస్తుంటాడు అన్న పైరేడ్, మిలిటరీ ఆఫీసర్ అబౌవ్ టర్న్ అంటాడు, వాడు అబౌవ్ టర్న్ అంటాడు. వాడు పిచ్చోడు పోతూ అది విని వాడు అబౌవ్ టర్న్ అంటాడు. కాడు. అది ఎట్లయింది, ఇది ఎట్లయింది? కాబట్టి విప్లవంలో వీళ్ళందరూ ఉద్యమంలోకి పోయిన వాళ్ళు ఓన్లీ పాటతోటే పోలే. ఓకే, అది చాలా తప్పుడు అవగాహన అందరు చెప్పేది. అట్లయితే నా పాటలతోటి ఇప్పటివరకు దేశంలో ఈ 70 ఏళ్ళలో అందరూ ఆయుధాలు పట్టుకోవాల్సింది. వాళ్ళు పాట ఒక భావాన్ని చెప్పింది అన్న. ఆ భావంలో సంఘర్షణ పడి వాళ్ళని కన్విన్స్ అయ్యి పట్టుకున్నారు. నాట్ ఎమోషనల్ డిసిషన్. ఈ విషయం తెలియకనే ఎవరో నువ్వు అన్నావు కాబట్టి వాళ్ళందరూ పోయారు, వాళ్ళని చంపేసినావు, నువ్వు మంచిగా ఎన్నికలకు పోతున్నావు, మంత్రి అవుతావా. ఇట్ ఈస్ ఎ పాపులిస్టిక్ విమర్శ. దానికి ఏమి విలువ ఉండదు. నేను పెద్దగా దాన్ని అటువంటి పాపులిస్టిక్ విమర్శల గురించి నేను స్పందించను, బాధపడను. ఎందుకంటే నేను చేయకపోతే కదా. నేనేం పట్టుకోలేదు ఆయుధం. నేను కూడా పోయినా, నేను కూడా అడవిలో ఉన్నా, దండకారణం అడవిలో ఉన్నా. అందుకే ఇందాక క్లియర్గా చెప్పాను గద్దరన్న, మీరు లేని ఉద్యమం లేదు. ఈ రోజు వరకు మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా మీ కాంట్రిబ్యూషన్ గురించి తెలుసుకోవాల్సిందే. అది ఖచ్చితంగా నేను ఇందాక ఒక మాట అన్నాను, కావాలని కుట్ర చేసి మీ త్యాగాన్ని మీ కాంట్రిబ్యూషన్ దాచేయాలనుకున్నా కూడా చరిత్ర దాచదు అని చెప్పి. ఆ కాంట్రిబ్యూషన్ మీది. చరిత్రకారులు ఇప్పుడు ఉదాహరణకి చరిత్రలో వేదాలలో చాలామందిని ఏకలవ్యుని శంభుకుని దాచిపెట్టారు. అది దాగుందా? అంతే కదా. అది ఒక మాట శంభుకుడు అంటే మన గురించి ఒక పుస్తకం రాశారు. అవును. అదే ఇప్పుడు ఒకనాడు కేజీ సత్యమూర్తి అలియా శివసాగర్ నా విలాసకరమైన విప్లవ జీవితంలో తరచుగా దొరికేది నాకు అన్నం మాత్రమే అని రాశాడు. ఇప్పుడు విప్లవ జీవితం అవసరం లేదు, విలాసకరమైన జీవితమే కావాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అనేటువంటి విమర్శ ఉంది. ఒకవేళ అదే నిజమైతే భారతదేశ విప్లవోద్యమం పతనం అయిపోయిందా,
విప్లవోద్యమంకి గుర్తుగా ఎగిరినటువంటి ఎర్రజెండా ఎలిసిపోతుందా? ఇప్పుడు దోపిడీ పెరిగిందా తగ్గిందా అనే దాన్ని బట్టి విప్లవం గురించి మాట్లాడాలి. ఓకే అన్న. దోపిడీ పెరిగిందా తగ్గిందా? ప్రపంచంలో ఆయుధాలు పెరిగినాయా, ప్రపంచాన్ని నాశనం చేసేటి తగ్గినాయా? వరల్డ్ మార్కెట్ కోసము ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయా తగ్గినాయా? ఒక ఇంట్లో ఎన్ని ఉన్నా వానికి కన్నీళ్ళు ఉన్నాయా లేదా? అక్కడి నుండి మనం చూస్తే మనకు అర్థమవుతుంది అన్న. అందుగురించే రోజు రోజుకు నీకు ప్రపంచంలో ఎన్ని ఉన్నా కానీ మరి శాంతి ఎందుకు రాలే? ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? ఎందుకు రక్తతర్పణం జరుగుతుంది? ఎందుకు ఆయుధాల మార్కెట్ ఇంత జరుగుతుంది? కాబట్టి అది ఉన్నంత కాలం ఆయుధాలను కన్న దేశములు యుద్ధం చేయక నిద్రపో, ప్రపంచ మార్కెట్ కోసం ప్రపంచ యుద్ధం ఆపనీకి మీరు సిద్ధంగా అన్నారు అని 70లో రాసిన ఒక మంచి పాట, భారతదేశం పాకిస్తాన్. దాంట్లో చాలా క్లియర్గా చెప్పాను. అంటే ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఏవైతున్నాయో దాన్ని బట్టి సబ్జెక్టివ్ థింకింగ్ ఉంటాయి. రోజు రోజుకు ఈరోజు పిల్లలు ఎందుకు ఊరేసుకొని చచ్చిపోతున్నారు? ఎందుకు ఒక అత్యంత ప్రేమగా ప్రేమించిన ప్రియురాలి కళ్ళెందుకు బీకేస్తున్నాడు? కల్చరల్ ఇన్వేషన్ ఎట్లా, సాంస్కృతిక దండయాత్ర ఎట్లా జరుగుతుంది? క్రూరత్వం ఎట్లా పెరిగిపోయింది? ఆ క్రూరత్వం పెరిగిందా? మానవీయత పోయి లేకుంటే వచ్చిందా? కాబట్టి అది వచ్చింది కాబట్టి దాని మీద అటాక్ చేయడం ప్రారంభించారు. కాబట్టి విప్లవోద్యమము ఎప్పుడు అలలుగా లేస్తూ పుడుతూ ఉంటాయి. అది అలలేం తగ్గలేదు. ఈ వ్యవస్థలో ఇంకా రోజు రోజుకు దోపిడీ పెరిగింది. ఒక ఇంట్లో ₹1,00,000 వస్తే వాడు హ్యాపీగా లేడు. ఈరోజు ఎందుకు లేడు? వాడు ఒక ప్లాట్ కొనుక్కోలేడు అనుకుంటాడు, సిటీలో ఒక ప్లాట్ కొనుక్కుందామని. లేదా తన తల్లిదండ్రులను అందరిని తీసుకొచ్చి పెట్టాలనుకుంటాడు, తిండి పెట్టలేడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అని అనుకుంటాడు. అరే నా తండ్రి కూలి చేసి నాకు చదివిపిస్తే నాకు ₹1,00,000 వచ్చేస్తే నా తండ్రి వస్తే నేను పొద్దుగాలే బొమ్మంటున్నా అంటే మానవుడు అట్లా థింకింగ్ ఏం చేస్తున్నాడు? సో ఇక్కడ ఏదైతే దోపిడీ జరుగుతుందో, మనిషి రక్తం తాగుతుందో, ఏదైతే కిడ్నీలు అమ్ముకుంటున్నాడో, ఏదైతే మానవీయత మొత్తం పోయి వ్యాపారం అయిందో అది రోజు రోజు పెరిగినాయి. అడవులు పోయినాయి, గనులు పోయినాయి, గుట్టలు పోయినాయి, సముద్రాలు పోయినాయి, నదులు పోయినాయి, నాశనం అయిపోయింది. అందుగురించి విప్లవం ఉంటుంది, ఇంకో రూపంలో ఉంటుంది. విప్లవం ఎప్పుడు ఆగిపోదు. భారతదేశ విప్లవోద్యమంలో మీరున్నప్పుడు, అజ్ఞాత జీవితంలో మీరున్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగానే మీ పాత్ర వెలకట్లేనటువంటిది. చాలా సంఘర్షణ పడ్డారని చెప్పి తెలిసింది. మావోయిస్ట్ పార్టీతో, అక్కడ ఉన్నటువంటి థింక్ ట్యాంకర్స్ తోటి ఎన్నోసార్లు మీరు రిజైన్ చేసి బయటకు వద్దామని చెప్పి అనుకోవటము, వాళ్ళు మిమ్మల్ని బుజ్జగించడము, దానికి సంబంధించినటువంటి లేఖ ప్రత్యుత్తరాలు, ఇవన్నిటినీ బయటకు తీస్తే ఒక పెద్ద హాట్ బౌండ్ వాల్యూమ్స్ అవుతాం అనేటువంటిది నాకున్న సమాచారం కదరన్న. నిజమేనా ఇది? ఇప్పుడు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత ఉంటుంది. అది నా తల్లి. నక్సల్బరీ ఈజ్ మై మదర్. ఆ ఇంటర్నల్గా చాలా స్ట్రగల్స్ జరిగాయి. స్ట్రగల్స్ దేనికోసం జరిగింది? విప్లవోద్యమం ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేదే. కాబట్టి నేనేం చేసినంటే ద గ్రేట్ డిబేట్ చేశాను. కనీసం ఒక 1000 ఉత్తరాలు ఉంటాయి. అవును, ఆ చరిత్ర ఇప్పుడు బయట పెట్టవలసింది, ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. అది ఇంటర్నల్గా చేసింది. అది తప్పకుండా వాళ్ళు ఇయ్యాల లేకుండా రేపైనా కానీ చాలా మార్పులు వచ్చినాయి. కులం గురించి డాక్యుమెంట్ వచ్చింది, స్త్రీల గురించి డాక్యుమెంట్లు వచ్చింది, సాహిత్య ఉద్యమం మీద డాక్యుమెంట్లు వచ్చింది, అంబేద్కర్ను పూలే పట్ల ఎనాలిసిస్ వచ్చినాయి, అనేక మరి ఈ రోజుల్లో అడవిల ఉద్యమం వచ్చింది, లోకల్గా నాయకత్వం డెవలప్మెంట్ చేయాలని అవి ఫలిస్తున్నాయి మెల్లమెల్లగా. కాబట్టి అటువంటి దశలో ఆ పుస్తకాలు కాకుండా నేను ఈ మధ్య తరగని కానీ అని ఒక బుక్ వేసాను. బహుశా అది చూపిస్తాను, ఒకటి ఉండాలి తర్వాత వేయడంలో. తరగని కానీ అని ఒకటి మొన్న ప్రింట్ చేసినాం, ఒక 1000 పేజీలు అన్న. అట్లా 2000 పేజీలు 2 పుస్తకాలు ప్రింట్ చేసినాం. ఒక 2-3 డేస్ అయింది అన్న. నా సాహిత్యం ఇట్లా 20 పుస్తకాలు ఉన్నాయి. 20 బుక్స్ అంటే 20,000 లిటరేచర్. చాలామంది ఏదో పాటలు రాస్తాడు, పాడతాడు, దుంకుతాడు, గోసి గొంగడు కట్టుకుంటారు అనుకుంటారు. వాళ్ళ యొక్క అజ్ఞానం, మూర్ఖులు. నేను అనను మూర్ఖులని అనను కానీ అజ్ఞానం. ఎందుకంటే 24 hours నేను చదువుతూనే ఉంటాను. నా జీవితం అంతా మనుషుల్ని చదువుతాను, పుస్తకాలు చదువుతాను. అట్లా 20 పుస్తకాల మెటీరియల్ 2 పుస్తకాలు వేసాం. సో పార్టీలో మాకు మెయిన్గా సంఘర్షణ జరిగిందల్లదే ఏంటంటే ఈ దేశంలో కులం కూడా ఉంది. ఆ కులం పట్ల కూడా మనం స్పష్టంగా ఉండాలి.
ఆ కులాన్ని కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొని రావాలి. కులాన్ని ఆలస్యంగా గుర్తించడమే భారత విప్లవోద్యమం, మావోయిస్ట్ పార్టీ చేసినటువంటి చారిత్రక తప్పిదం అని చెప్పి అంటారు. ఇస్ ఇట్ రైట్? నో, నేను అట్లా అనలేను. కమ్యూనిస్టు పార్టీలు కులాన్ని గుర్తించినాయి, కానీ అది ఓన్లీ ఉపరితలం అన్నారు, ఉపరితలం మీద మాత్రమే అన్నారు. తర్వాత క్రమంలో కమ్యూనిస్టు పార్టీలు మొత్తం ఎర్రజెండా పట్టిన వాళ్ళు భారతదేశంలో. కానీ ఎందుకంటే దానికి బలమైన కారణం ఏంటంటే కమ్యూనిస్టు మేనిఫెస్టోలు చదివిన వాళ్ళంతా ఉపరితలంలో ఉన్న వాళ్ళే లీడర్లు. ఓకే, కిందికి ఉన్న వాళ్ళు రాలే, వాళ్ళకి చదివే రాదు, మేనిఫెస్టో కూడా అప్లై చేసుకుంటారు. కాబట్టి ఆ కింద నుండి వచ్చినటువంటి వర్గం ఏదైతుందో పైకి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు మనం పార్టీలు కూడా చెప్పింది ఏంది, మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, మావోతో పాటు పూలే అంబేద్కర్ పుస్తకాలు కూడా పెట్టమన్నాం. ఓకే, దట్ ఈస్ ది డిబేట్. అది కూడా పెడదాం, అది కూడా 2 పుస్తకాలు పెడదామన్నాము, కానీ వాళ్ళు ఒప్పుకోలే కదా. ఎందుకని? కులం గురించి చర్చించే వాళ్ళు వీళ్ళిద్దరే కదా, బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే కన్నా కూడా ఇంకెవరు చర్చిస్తారు కులం గురించి? అవునయ్యా, అది దాని ప్రత్యేకంగా దానిని తమ యొక్క సిద్ధాంతంలో ఇంకో సిద్ధాంతంగా పెట్టడానికి ఇంకా కాలం పట్టాలి, ఇప్పటివరకు ఇంకా ఒప్పుకోలే. కానీ ఇప్పుడు కులం పైన చర్చ జరుగుతుంది, డాక్యుమెంట్లు కూడా రాసి చర్చ జరిగినారు, అది పునాదిలో కూడా ఉందని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం ఏదైతుందో అది చాలా డేంజర్ అనే కాడికి వచ్చారు, ఆ పదం వాడుతున్నాం, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం అనేది. దాన్ని అంతకుముందు మాట్లాడేది వాళ్ళు గారు, బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు అని నేను పాడితే చాలా మంది వెనక ముందయ్యే వాళ్ళు ఇట్లా అంటుండే అని. ఇప్పుడు నిన్న మోడీ గారి దయ వలన అది పూర్తిగా నాది సత్యమైంది. మోడీ గారి దయ వలన నీకు ఎప్పుడు నుండో 5000 సంవత్సరాల కిందిది అది తీసుకొని రాజదండం తీసుకొని ఆడబెట్టి భారత రాజ్యాంగాన్ని ఇది ఈ పుస్తకాన్ని తీసుకుపోలేదు, భారత జెండాను తీసుకుపోలేదంటే నా యొక్క ఆలోచన. అందుగురించే నేను రాసిన బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు, అంబేడ్కరు ఎక్కడని లెక్క తీసి అడుగుతావు, దిక్కులేని గుండెల్లో దీపమై వెలుగుతుండు, గడ్డి తెచ్చి కుడిది పోసి పిండి పెట్టి పాలు వెతికి నీకిస్తే నెయ్యి కాడ నువ్వుంటే పియ్యి కాడ నేనున్నా, ఈ బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు. బ్యూటిఫుల్గా అది ఎప్పుడో 20 ఏళ్ళ కింద రాసిన, 20 ఇయర్స్ బ్యాక్ చాలామంది వ్యతిరేకించి నువ్వు యాలరో ఈ మాదిగా బతుకు పాట రాస్తా, అరే నువ్వు కులం మీద పాటలు రాస్తావా, కారం చెడు మీద పాట రాస్తా, కారం చెడు అంటే ఉన్నది కదా, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి మొత్తం అన్ని కులాలు ఉన్నాయి కదా, అవి విధరవే కావాలి కదా, వాళ్ళ వృత్తి పోయింది కానీ కులం పాడైంది కదా. ఇప్పుడు ఈడున్నోళ్ళం 5గురం ఉన్నాము, ఈ ఇంట్లోకెళ్ళి బయటికి పోని ఇవ్వని డబ్బులకు వాడు పోవాలి, మంగళోనింటికి మంగళోడు, సాకలోనింటికి సాకలోడు, రెడ్డినింటికి రెడ్డి, వాడిని వృత్తి పోయిండొచ్చు, ఆ కులం ఉంది కదా. అవును, అది హీనంగా చూస్తారు కదా, అది మనిషిగా చూడమనేది కదా గద్దర్ యొక్క పోరాటం అంతా. ఒక మనిషి అనేవాడు, అందుకని నువ్వు ఎప్పుడైతే స్త్రీని మనిషిగా గుర్తించకుండా ఆర్యన్ రేస్ చేసిందో అప్పటి నుండే డిఫరెన్స్ వచ్చింది. స్త్రీని ఎప్పుడు వాడు మనిషిగా చూడలే కదా. అవును, మాతృస్వామిక సమాజం తీసేసి పితృస్వామిక సమాజం రావటం అదే కదా. అది కదా మొత్తం మాతృస్వామ్యం తొక్కేసిన తర్వాత పితృస్వామ్యం స్త్రీని ఎప్పుడు చూడలే కదా. ఆ బాపనంలో స్త్రీ అయినా కానీ పాపం ముట్టో గిట్టో అయితే దాన్ని బయట తీసుకుపోయాడు, గుడిసెల పడ దిగుతాడు ఉండిపో. అందుకే మనిషిగానే చూడలే కదా. ఇప్పుడు మా కొట్లాటల్లో ఆర్థికమైన సామాజికమైన సమతలతో పాటు మనిషిగా కూడా చూడాలని కొన్ని లక్షల వేల పాటలు పాడి ప్రజల్లోకి వచ్చి చూసి అది చేసి ఇది చేసి అనేక పుస్తకాలు రాసి ఇప్పుడు 20 పుస్తకాలు బయటకు వస్తుంటే రాసి అది చదువుతుంటే పొడుస్తున్న పొద్దు మీద భలే పాట కాడ వాడు కుదించేస్తాడు బ్రాహ్మణిజం అన్న. వీడికి అంతకంటే ఏం రాదంటాడు, లేకుంటే యాదగిరి గుట్ట కాడికి పోయింది అంటాడు, వీడు పోనట్టు. నువ్వు పోనోడు అంటే కొంచెం ఆనందపడతా కానీ నువ్వు రోజు పోతాడు అన్నంటే ఎదురబోయి అట్లా ఈ సమాజంలో ఆ అట్టడుగు నుండి పేదవాడు ఎవడైతే వచ్చాడో మంచి బట్ట గడితే తప్పే, కడుపు నిండా తిన్న తప్పే, మళ్ళీగానికి మదం పెరిగనని అదను చూసుకొని అరిగోసబెడతాడు, మళ్ళీగాని నేను దొరజీతగాని నేను, ఆవు రాకున్న నా తప్పే, అది ముందు వస్తే తప్పే, మళ్ళీ గానికి మదం అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టు అటు ఇటు పోయి నన్నేదంతడు, మళ్ళీ కానీ నేను ఆ జీవితం అనుభవిస్తే తెలుస్తుంది.
ఆ ఊరిలో ఉండి ఆ గడిలో ముందు గడికాడు ఉండి ఆ దొర వాని దగ్గర వాని కాళ్ళకాడు ఉండి మా యలమ దొర ఉన్నారు కదా, యలమ దొరలు, మా కేసీఆర్ దొర, వాడు గడిలో ఉన్నప్పుడు నేను జీతగాని బయట, అప్పుడు అనుభవించింది చూస్తే తెలుస్తుంది నీకు మనిషికి ఎట్లా గుర్తించడం. మంచి బట్ట కట్టొద్దు, కడుపు నిండా తినొద్దు, మా ఆడపిల్లలు వయసులు కనిపించొద్దు, బతుకమ్మలు ఇంటి ముంగట ఇంటి ముంగటనే బతుకమ్మ ఆడాలి. ఈరోజు ఎత్తుకొని తిరుగుతాడు. మొట్టమొదట ఊరున్న వయసు పోరలంతా ఈ దొర కొడుకులు కుర్చీలు వేసుకొని కూకుంటే గడి ముంగట మేము బతుకమ్మలు ఆడాలి. తెలంగాణలో ఏముందండి? ఒక శీలం ఉందా? ఒక ధైర్యం ఉందా? ఒక నీతి ఉందా? ఒక ఏదైనా ఉందా? ఏ కల్చర్ ఉందా? దేవుని దోసుకున్నారు, మనుషుల్ని దోసుకున్నారు వీళ్ళు. దేవుని పేరిట దేవుని దోసరి మనిషి మతం పేరిట మంటలు కులాలను మాకుండే నిజాయితీకి నీతిమంతులకు గోతులు దవ్వండ్రు. కాబట్టి ఆ వర్గం ఏదైతుంది ఈ పని చేయని నా కొడుకులకు దొడ్డు పోయి ముడి కడుకొని నీకు రాదు. వీళ్ళకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు రెడ్లకు యలమలకు మా వాళ్ళే మా అమ్మలే కడగాలి అలా పిల్ల కాడికెళ్ళి. అటువంటి వీళ్ళు భూమి వాళ్ళ చేతిలో ఉంది, అది ఉన్నది. ఇప్పుడు ఓట్లు కూడా మొత్తం దోసుకుంటున్నారు. అన్నిటికంటే పెద్ద దోపిడీ జరుగుతుంది. మీకు దాని ద్వారా చెప్తాను, ప్రజలకు చెప్పండి. పెద్ద దోపిడీ ఏంటంటే ఓట్లు దోసుకోవడం. ఓకే, చాలా పెద్ద అంటే నీ రాజకీయమైంది. అందుకే నేను యువతరానికి 18 నుండి 25, 35 ఏళ్ళు ఉన్న యువకులకు చెప్తాను, ఒరే బిడ్డలారా నీ తాత మాట వినండిరా. నిన్న ప్రామిస్ చేసి చెప్పిన మొన్న, సత్యముందు చెప్పుతున్న సత్యమే చెప్పుతున్నా, సత్యముందు చెప్పుతున్న సత్యమే చెప్పుతున్నా, నా మనుమరాలారా ఒరే ఒరే మనుమలారా, ఒరే బిడ్డలారా, ఒరే కొడుకులారా, నువ్వు కొట్లాడకపోతే, నువ్వు తిరగబడకపోతే నీకు తిప్పలే వస్తుంది. సత్యముందు చెప్పుతున్న సత్యమే చెప్పుతున్నా, నీ కొలివి పోయినాది, చాకిరేవు పోయినాది, నీ మగ్గాలు పోయినాయి, నీ ఊరు పోయినాది, నీ బతుకు పోయినాది. ఆఖరికి అన్నం పెట్టే భూమి తల్లి, ఆ భూతల్లిని ఊడవాడు బుక్కి బలుస్తుండు. సత్యముందు చెప్పుతున్న సత్యమే చెప్పు, ఇక తిరగబడుదాము. నువ్వు కుమిలి సచ్చ కన్నా, నువ్వు ఏడ్చి సచ్చ కన్నా, అప్పులతో సచ్చ కన్నా, అరే ఎట్లయినా ఇట్లయినా అట్లయినా సచ్చే వాళ్ళము మనము, పోరాడి సద్దాము, పోరాటంలో సద్దాము. సత్యముందు చెప్పుతూ సత్యమే చెప్పుతున్నా, ఈ దొరల నమ్మబోకు, ఆ దొరల నమ్మబోకు, అంతకంటే దొరల నమ్మకు. బ్యూటిఫుల్గా చెప్పిన. అంటే అమెరికా రష్యా సామ్రాజ్యవాదాలు, వాని దొరలు వీళ్ళు టాటా బిర్లా అంబానీ, వాని దొరలు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్, వాని దొరలు భూస్వాములు. ఈ దొరను నమ్మబోకు, ఆ దొరను నమ్మబోకు, వాని మీది దొరను నమ్మకు, ఆ నలుగురు కలిసి నిన్ను నట్టేట్లా ముంచుతుండ్రు. అరే సత్యముందు చెప్పుతూ సత్యమే చెప్పు, ఓ బిడ్డలార వినుడు, నా కొడుకులార వినుడు, పోరు తప్ప దారి లేదు, పోరు తప్ప దారి లేదు. దట్ ఇస్ మై కాన్సెప్ట్. ఇంకా 1997 ఏప్రిల్ 6వ తేదీన మీ మీద హత్యాయత్నం జరిగింది. తూటాలు మీ శరీరాన్ని తూట్లు పొడిచాయి. ఇప్పటికీ కూడా మీ ఒంట్లో ఉన్నటువంటి ఆ తూట ఇప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది గద్దరన్న. ఎక్కడా మీరు వెనక్కి తగ్గలేదు. యు డిడ్ంట్ టర్న్ బ్యాక్ అట్ ఆల్. అలాంటి గద్దర్ ఆ గ్రీన్ టైగర్స్ అండ్ బై ద సేమ్ వే నా మీద హత్యాయత్నానికి కారణం చంద్రబాబే అని చెప్పి ఆరోపించి నినదించి గద్దించినటువంటి గద్దర్ ఖమ్మంలో ఎందుకు చంద్రబాబు నాయుడిని ఆలింగనం చేసుకోవాల్సి వచ్చింది? శత్రువును కూడా క్షమించే గుణం ఉండాలి. దట్ ఈజ్ రెవల్యూషన్. ఇప్పుడు సైన్యంలో చంద్రబాబు నాయుడు మేము ఒక దగ్గర ఉన్నాం, ఇంటికి పోయి కావలించుకోవాలి. దగ్గరికి వచ్చాడు, ప్రేమగా కావలించుకున్నాం కదా,
నేనే ముందు కౌలించుకున్నాను అనుకో, హూ ఇస్ గ్రేట్. అందుగురించి చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఇప్పటికీ, అన్న నేను కాల్పించలేదు, కాల్చలేదు. ఓకే. నేనేమంటా అంటే కాల్చినవాడు వేరేవాడు కావచ్చు, బట్ యు ఆర్ ద కింగ్. అందుకే ఈరోజు కూడా నీ ప్రశ్నకు జవాబు చెప్తున్నా. చంద్రబాబు నాయుడికే కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, వాళ్ళ వర్గం ఒకటే. ఈ రోజున కేసీఆర్కు చెప్తున్నా. ఓకే. మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి వస్తే ఒక ఉత్తరం డిఐజీ అడిషనల్ డీజీపీకి ఇచ్చినాం. ఆయన ఒక ఉత్తరం రాశాడు. హత్య జరిగింది నిజమే, హంతకులు దొరకలేదు నిజమే, ఇంకా భవిష్యత్తులో దొరికేటట్టు లేరు, యువర్ ఎనిమీస్ అన్డిటెక్టెడ్ అన్నాడు. దిస్ ఈజ్ ది స్టోరీ. దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అనుకో. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. యువర్ అంటే నేను యాజ్ లాంగ్ యాజ్ మై ఎనిమీ ఈజ్ అన్డిటెక్టెడ్, సో లాంగ్ యూ ప్రొవైడ్ మీ ది సెక్యూరిటీ అన్న. నాకు ఒక రివాల్వర్ ఉంది, ఇప్పుడు 2 తుపాకులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒంటిగా చావను, యుద్ధంలో అంటారు కదా, అప్పుడంటే చాచి పంపినావు, కానీ ఇప్పుడు నన్ను ఒంటిగా చావను. ఈ 77 ఏళ్లకు నేను ఒంటిగా చావను. అందుగురించి నేను చెప్పేది ఏంటంటే, ఒక శత్రువును కూడా అని అన్నాము, అది ప్రూవ్ కాలేదు, అర్థమైందో లేదు. కోర్టులో చేరి ఈయన కల్ప్రిట్ అని చెప్పలేదు, కానీ అప్పుడు పరిపాలించిన వాడు, సరే అప్పుడు పరిపాలించిన వాడు చేయలే, తర్వాత వచ్చిన వాళ్ళు ఎందుకు చేయలే? ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కేసీఆర్కు అనేక ఉత్తరాలు పెట్టినా, అనేక లెటర్లు పెట్టినా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేయలే? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న డిఐజీ అడిషనల్ ఇంటెలిజెన్సీ ఆ ప్రెసిడెంట్ నుంచి లెటర్ వచ్చి ఎంక్వైరీ చేయండిరా అంటే ఆయన ఎందుకు అంటాడు? హత్య జరిగింది నిజము, హంతకులు దొరకలేదు నిజం అంటారు. దాంట్లో ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ ఎఫ్ఐఆర్ తీసి జరుగుతుంది. 4 కారణాలు చెప్తాను. ఒకటి, ఎన్కౌంటర్ డెడ్ బాడీలను ఎత్తుకొని వచ్చాడు నేను. రెండవది, ఈ చుండూరు, ఈ కారం చెడు దళితోద్యమాలు సపోర్ట్ చేశాడు. మూడవది, ప్రత్యేక తెలంగాణని పూర్తిగా సపోర్ట్ చేసి భువనగిరిలో ప్రజలు తిరుగుబాటు చేసి, దట్ ఈస్ ది క్రక్స్. మీ మీద హత్యాయత్నం జరగడానికి గల కారణాలు 4 ఎఫ్ఐఆర్లు. నాలుగవది, దందాలు, భూస్వాములు, సెటిల్మెంట్లు చేశారు. ఇవన్నీ కావు. మరి ఇవే ఉంటే ఈ 4టిని ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేసిన బోన్ మీద పెట్టాలి కదా 27 ఏళ్లలో. ఖచ్చితంగా. ఎందుకు చేయాలి ఈ పాలకులు, ఎందుకు చేయాలి ఈ డిపార్ట్మెంట్లు? వాళ్ళే హంతకులు. సో అందుగురించే మనకు ఒక దశలో చాలామందిని కలిగించుకున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిగించుకున్నాం, భక్తుల్ని కదిలిచ్చాం, నిన్నగాక మొన్న అమిత్ షా వస్తే శేఖర్ రెడ్డి ఇచ్చాం. వాట్ ఈస్ ది ఐ డోంట్ అండర్స్టాండ్. మనిషే, యుద్ధమే, ఫిలాసఫీ, తాత్విక విచారణమే. కానీ మనుషులం కదా, మనుషులు ఉన్నప్పుడు మనుషులుగా కలిస్తే తప్పేముంది? మీకు ప్రాణభయం పట్టుకుంది, కేసుల భయం పట్టుకుంది, అందుకే అమిత్ షాని కలిశారు, మోదీని కూడా కలవాలనే దాంతో అపాయింట్మెంట్ కోరుతున్నారు అనేటువంటి విమర్శ కూడా ఉంది మీ మీద గద్దరన్న. చూడు, ప్రాణభయమే ఉందనుకుందాం, యుద్ధమే ఉన్నదనుకున్నాం, శత్రువుతో పోయి కలిసి డిస్కస్ చేయడం కూడా తప్పే అవుతాడు. అందుగురించే కృష్ణుడు మంచిగా అంటాడు, ఆయనను పోవలను ఏడికి, ఆయనను పోయి రావాలి. అట్లా వీళ్ళకి తెలియదండి. ఇదంతా చాలా పాపులిస్టిక్ విమర్శలండి ఇవ్వండి. అమిత్ షాను కలుస్తాడు అంటే అవకాశం నా ఒక్కనికే తెలిసింది. నువ్వు అమిత్ షా కూడా రోజు బీజేపీని విమర్శించే వాజ్పేయి కూడా నన్ను మహాన్ కవి అని కవులిచ్చుకునేవాడు. అది నా పాటకున్న శక్తి, అది నాకున్న నా యొక్క గొప్పతనం అని నేను చెప్పను. కవులకి, నక్సల్బరీ కవులకు విశాలత్వం, ప్రేమ, దయ. ఒక రాజుకి మా కేసీఆర్ గురించి డెఫినేషన్ చెప్తున్నా. పగ, ఈర్ష్య, ద్వేషము, ఓర్వలేనితనం, దురపిత్తనము, అహంకారము, ఎక్స్ప్లాయిట్ చేయడం, కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, అన్నీ ఈజ్ ఈక్వల్ టు ఒక రాజు అవుతాడు, ఓ లీడర్ అవుతున్నాడు. ఇప్పుడు ఇన్ని ఉంటాయి వాళ్ళలో. కానీ మేము కవులు కళాకారం ప్లెయిన్గానే ఉన్నాం కదా. అవును, మేము కౌగలించుకున్నది అమిత్ షాని కలిసి సీక్రెట్లో పోయి కలవలే. మీరు బహిరంగంగానే చేశారు. మరి ఇంకేది, మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు బహిరంగంగా రిలీజ్ చేశారు. ప్రజల ముందే కదా. అవును, ఇదన్నీ వాళ్ళు అది పని కట్టుకొని చేసే విమర్శలు నిలబడేయండి. అవి నీటి బుడగలో పోతాయి. నేను వాటిని పెద్దగా పట్టించుకోను. టు ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గద్దరన్న, ఏంటి కొత్త పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? ప్రజా రాజకీయాల్లోకి డైరెక్ట్గా ఎప్పుడు వస్తున్నారు? మీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఒక పార్టీ అంటారంటే అన్ని పార్టీలు చెప్పేదానికి, లేదా విప్లవోద్యమం నుండి వచ్చిన గద్దర్ చెప్పేది ఏంటిదో చౌతర్ మీ లాంటి వాళ్ళు అన్న, అది మేనిఫెస్టో అంటారు. సో దాన్ని తయారు చేయడంలోనే ఉన్నా ఇప్పుడు నేను. ఓకే, ఐఎమ్ ఆన్ దట్. నువ్వు ఏం చెప్పదా, నేను సింపుల్గా చెప్తున్నా. ఆర్టికల్ 21 నా ఎయిమ్.
ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. అదేంది? రైట్ టు లివ్, బతకడం. నేను బతకాలి. అది ప్రజలకు 5 ఉన్నాయి. అందులో త్వరగా విచారం చేయాలి, వానికి ఉపాధి కల్పించాలి. 3 ఆరోగ్యం, వైద్య రక్షణ. ఇది నా పాయింట్. సింపుల్గా ఇప్పుడు సాయుధ పోరాటం చేయాలి, సామ్రాజ్యవాదాన్ని కూలగొట్టాలి, ఇంకా ఇవన్నీ లేవు దీంట్లో. నేను బతకాలి, దట్స్ ఆల్. సో అది కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఈ 5 ఉన్నాయి. 21 రైట్ టు లీవ్ అనే దాంట్లో నువ్వు చూస్తే ఈ 5 కనిపిస్తాయి. ఈ 5ను పెట్టుకొని ముందు ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నా, చర్చిస్తున్నా అందరితో. సో నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యో ఈ ఎన్నికల యుద్ధంలోకి పోవడం కరెక్టా కాదా అనే దాని మీద కూడా చర్చ చేస్తున్నా. చాలామంది ఆఫర్స్ ఇచ్చారు అన్న. మనమే ప్రజలకు సంబంధించిన ఒక పార్టీ పెట్టి మనం ఏం ఆలోచిస్తున్నామో ఒక తొవ్వ వేస్తే ఇప్పుడే నేను అనుకున్నది రాదు, కానీ ఒక 10-20 ఏళ్ళ తర్వాత నా మనవలు మనమరాళ్ళు, ఓహో మా తాత ఇట్లా రాసిపోయాడు, పార్టీ అంటే ఇట్లా ఉండాలి, పార్లమెంటరీ విధానం అంటే ఇట్లా ఉండాలి, మాకు ఇచ్చిన ఓట్లు ఇట్లా వేసుకోవాలి, ఇటువంటి రాజ్యం తెచ్చుకోవాలి అనేటటువంటి ఒక చక్కని 5-10 పేజీల ఒక మేనిఫెస్టో ఈ మంత్ ఎండింగ్ వరకు రాస్తున్నాం. అది రాసిన తర్వాత నేను పార్టీ కోసం ఆలోచిస్తున్నా. మీ ద్వారా చెప్పండి అన్న. పార్టీ కోసం ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఉట్టిగా ఉండి ప్రజాసంఘం ఉండి ప్రశ్నించకంటే అయితే ఇక్కడ నాకు ఒక పెద్ద మానసులో ఎప్పుడు ఘర్షణ, నా అంతరాత్మలను ఎప్పుడు బాధ ఉంటుంది. నేను అత్యంత త్యాగం చేసిన పార్టీ సభ్యుని, ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ, అంతకంటే అంత గొప్ప వాళ్ళని నేను చూడలేదు. ప్రాణం ఇచ్చారు ప్రజల కోసం. కాబట్టి మనం చేసే రేపు ఆ పార్టీ, రేపు నిర్మాణం చేసే పార్టీ కూడా అలాంటి త్యాగం, అంత గొప్ప త్యాగం లేకున్నా ఇది ఒక త్యాగాల పార్టీ కావాలి. ఓకే, త్యాగాలని గౌరవించే పార్టీ కావాలి. తల్లిని కదా గౌరవించేవాడు, తల్లిని ఎవడు అడగడు నేను ఎట్లా పుట్టినా అని, కానీ తల్లి పాలను గౌరవిస్తాడు కదా, విలువ కట్టలేదు. కాబట్టి ఇది చాలా సీరియస్గా రెండిట్లో నేను ఘర్షణ పడుతున్నా. నేను ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ దట్ పార్టీ మెంబర్, ఆ పార్టీలో మెంబర్ను. అప్పుడు యుద్ధమే ఇప్పుడు యుద్ధం. అప్పుడే త్యాగాల పార్టీలో ప్రాణం ఇచ్చిన వాళ్ళు, అవును, నిన్నగాక మొన్న చనిపోయిన వాళ్ళతోటి తిరిగిన. మరి తక్కిన పార్టీలోకి వచ్చి సభ్యులు కానీ తక్కిన పార్టీ మేనిఫెస్టో అంత గొప్పగా ఉందా, ఉంటుందా అనేదే నా బాధ. అందుగురించే దాంతో సంఘర్షణ పడుతున్నా. బట్ ఎనీ హౌ పార్టీ పెట్టకున్నా ఏం లేకున్నా కేసీఆర్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళి ఆయనను ప్రశ్నిస్తాం. పోటీ చేస్తారు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పోటీ చేయడం అంటే అదే కదా, అంతే. పోయి ఖచ్చితంగా ప్రశ్నించడం అనేది నిర్ణయించుకున్నాం. ఎందుకు ఈ దశలో 77 ఏళ్లలో ఏ తెలంగాణ ఉద్యమం అయితే మనం తీసుకొచ్చి అతని చేతిలో పెట్టామో ఇతనే కంటిన్యూ అయితే ఈ తెలంగాణ శ్మశానం అయిపోతుంది. ఓకే, ఎస్. నిన్ను చూస్తూ పెరిగినటువంటి జనరేషన్ మాది కదరన్న. చూస్తూ అంటం కన్నా కూడా నిన్ను చదువుతూ నేను ఫీల్ అవుతూ పెరిగినటువంటి జనరేషన్ మాది. సో ఇలాంటి సందర్భంలో ఒక సేయింగ్ ఉంటుంది, తన రచనలతో విప్లవాన్ని సృష్టించినటువంటి, సంచలనాన్ని సృష్టించినటువంటి చలం అరుణాచలం వెళ్ళినంత మాత్రాన ఆయన కవిత్వం చిన్నదైపోదు. సో ఇప్పుడు మీ కాంట్రిబ్యూషన్కి మీ మీద విమర్శలు ఇవంతా వచ్చినంత మాత్రాన గద్దర్ ఈజ్ ఎ రియల్ వారియర్. ఎప్పటికీ కూడా మీరు యోధుడే. కానీ ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గద్దర్ని ఎలా ఆహ్వానిస్తారు, గద్దర్ ఎలా నిలబడతాడు అనేటువంటిది ఒక $1 మిలియన్ ప్రశ్న. మీ నమ్మకమే దాన్ని నిలబెడుతుందని చెప్పి మనస్ఫూర్తి. అంటే అక్కడ ఇప్పుడు పార్లమెంటు దాంట్లో నేను ముందే చెప్పడము, ఉదాహరణకి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పార్లమెంటు పందుల దొడ్డి అన్న మా నోరుతోటే పార్లమెంట్లో బిల్లు పెట్టమని అన్నమా లేదా? ఖచ్చితంగా. మరి ఎట్లా అన్నాం? ఇది కూడా విప్లవ పార్టీని క్వశ్చన్ చేయాలి, నా సొంటోడు అందరిని క్వశ్చన్ చేయాలి. అది నా నోరుతోటి అనిపించారు కదా పార్లమెంట్లో బిల్లు పెట్టమని. అది గురించి ఇక్కడ నేనేమంటున్నానంటే గెలుస్తాడా ఓడిపోతారా అన్న యాంగిల్లో నుండి చూడటానికి డౌట్ వస్తుంది. ఓకే అన్న, నాకు పదవి ఆశ లేదు, పైసల ఆశ లేదు, కీర్తి ఆశ కూడా లేదు. నీకు ప్రాణం మీదే ఆశ లేదు, కీర్తి ఆశ కూడా లేదు. కీర్తి రావాలి, ఎవడు చెడ్డోడు మంచివాడు అంటే పట్టించుకోను నేను. కీర్తి ఆశ లేదు నాకు. నా అత్యంత ప్రాణంలో నా జీవితం అంతా నాతో ఉన్న నా కుటుంబం, అందులో నా నిశ్శబ్ద విప్లవం విమల, నా వైఫ్, ఎవరైతే కొట్లాడి నన్ను బతికిచ్చిందో ఆమె గురించి ఒక నవల రాస్తున్నా, నిశ్శబ్ద విప్లవం అని.
ఒకే ఒక నవల రాస్తున్నా. అంటే ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక స్త్రీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది, అది పితృస్వామ్యం వచ్చిన తర్వాత ఎట్లా తొక్కేస్తున్నాడు. సో అందు గురించే నేననేది ఓడిపోతామా గెలుస్తామా, ఇప్పుడు పది ఉండాలి, పైసలు ఉండాలి, కీర్తి ఉండాలి, అన్నీ ఉండాలి, అన్ని కట్టిన ఈ ప్రజలతో డబ్బులతో కట్టిన పేరు వేసుకోవాలి అన్నోనికి చింత ఉంటుంది. కానీ నాకేం చింత ఉంది? నాకేం చింత ఏం లేదు అన్న. ఎస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ లెర్న్ ఫ్రమ్ ద రెవల్యూషన్. నేను అడవిలో 21 మంది ఒక ప్లాటూన్ 1000 మందితో కొట్లాడేది. ఎస్, నా కళ్ళ ముంగట చనిపోయిన వాళ్ళని ఇట్లా ఎత్తుకొని పోయేవాళ్ళం భుజాల మీద. వాళ్ళు చనిపోయేటప్పుడు ఇట్లా గుండె కత్తుకునే వాళ్ళం. వాళ్ళు పోతూ చనిపోయేటప్పుడు చేతులు పేట ఇప్పుడు గుర్తుకొస్తాయి. అలాంటి వాళ్ళతో జీవించా, అలాంటి వారితో నేను జీవించిన వాడిని. నా జీవితం అంతా వాళ్ళతో గడిచిపోయింది. ప్రజలు వాళ్ళ మొగని పంపించి బట్టల కింద దాచిపెట్టి విప్లవకారుని ఆడేవాడమ్మా అంటే నా మొగడు అనేది. వాళ్ళ సర్ది కట్టుకొని అన్నం తీసుకొచ్చి మనకు పెట్టేది, వాళ్ళ పసిబిడ్డలు పెట్టి. అటువంటి వాళ్ళని ఎట్లా మర్చిపోతారు ఎవరు? అది విప్లవం. అందు గురించే ఇక్కడ విషయం ఏంటంటే దేనికోసం ఆశపడిపోయేటానికి చింత ఉంటుంది. కానీ నాది ల్యాండ్ పోతుందా, శాండ్ పోతుందా, మైన్ పోతుందా, వైన్ పోతుందా, ఫామ్ హౌస్ పోతుందా, కీర్తి పోతుందా, లేకుంటే శిలల మీద చెక్కేటటువంటి పేర్లు పోతాయా? ఐఎమ్ నాట్ ఫర్ దట్. నా పాట లెక్క నేను బతుకుతా బ్రహ్మాండంగా. యుద్ధం 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 యుద్ధం, ఫాసిజానికి ప్రజాస్వామ్యముకు మధ్యన జరిగే యుద్ధం, అడవి తల్లికి అడవి దొంగలకు మధ్యన జరిగే యుద్ధం, దొంగ దేవునికి అసలు దేవునికి మధ్యన జరిగే యుద్ధం, నీతికి అవినీతికి మధ్యన జరిగే యుద్ధం, సత్యమేవ జయతే ధర్మమేవ జయతే. అది బుద్ధుడు చెప్పినటువంటి, మహానుభావులు చెప్పినట్టు త్యాగాల గురించి వచ్చాను. సో అలాంటి త్యాగాల పార్టీలో జీవించాను. నా త్యాగాల పార్టీ చాలా గొప్ప పార్టీ. అలాంటి త్యాగాలు చేసింది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, దేశంలో, పల్లెలో మొత్తం యూత్ గీత్ అంతా మొక్కమెత్తుకొని తిరగలుగుతున్నాం. దొర పీకుడేంద్రో అని అడగలుగుతున్నాం. వాళ్ళు లేకపోతే అంటామా? లేదు. వాళ్ళు లేకపోతే, వాళ్ళు మా వెనక లేకపోతే, గ్రామాల్లో అడగండి తెలంగాణలో, వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళ రక్తంతో తడిసింది. వాళ్ళ రక్తంతో ఈ తెలంగాణ రక్తము చెమట కన్నీళ్లతో తడిసింది. అది కడుపుతోటి ఉంది. ఎప్పుడో మళ్ళీ విప్లవానికి అంటది, బిడ్డల్ని కంటనే ఉంటుంది ఖచ్చితంగా. 100%. అది ఎప్పుడు ఆ తల్లి బిడ్డల్ని కంటనే ఉంటుంది. తెలంగాణలో తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. మేము మళ్ళీ వస్తాం అనేటువంటిది నినాదమై గర్జిస్తుందంటారా? ఏది మేము మళ్ళీ వస్తాము, గ్రామాలకు తరలండి అనేటువంటి క్యాంపెయిన్ మళ్ళీ జరుగుతుందంటారా? 100%. ఇంకో రూపంలో జరుగుతూనే ఉంది. ఓకే, మళ్ళీ వస్తాం తిరిగి. వాళ్ళు అంటారు కదా, మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుస్తాం. వచ్చారు, అనేక రూపంలో వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, సమస్య మనం పరిష్కరించబడితే వాళ్ళు రారు. నా రోగం తగ్గిపోతే నేను డాక్టర్ దగ్గర పోను అన్న. రోగం పెరిగింది ఈ వ్యవస్థలో. సుస్థి చేయాల్సిన రావాల్సిన ₹1,00,000 వచ్చినవాడు వాడు అమ్మ నాయనను 2 రోజులు ఉంచుకుంటలేడు అన్న. వానికి మంచి తనకు కావాల్సిన ఒక ఇల్లులో ఉండే బతకలేడు. వాడి సమస్య పరిష్కరించబడ్డదా? పరిష్కరించబడినందుకు వాడు తన తారిని వెతుకుతాడు. అందుగురించి ఇక్కడ సమస్యలు ప్రపంచంలో వరల్డ్ బ్యాంక్ అంతా అయిపోయి వచ్చిన తర్వాత, డెడ్ క్యాపిటల్ వచ్చిన తర్వాత, యూత్కి అందరికీ స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తే వాడు ఆ స్మార్ట్ ఫోన్ పట్టుకొని మిడ్ నైట్లో ఆ సెక్స్ ఎట్లా చేయాలి, అట్లా చేయాలి అనేది నేర్పి అందరినీ సర్వనాశనం చేస్తున్న దశలో సాంస్కృతిక విప్లవం ఉన్నది ఇక్కడ అన్న. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ వస్తారు. అమరవీరుల స్వప్నం ఎప్పటికైనా ఒకరోజు తప్పకుండా విజయవంతమైతే, అంటే అమరవీరుల స్వప్నం అదే కదా, ఇట్లుండే ఈ నిచ్చెన మెట్ల మీద ఇట్లుండాలని, సరిసమానంగా ఉండాలి. ఇట్లా కూడా అనలే వాళ్ళు, నువ్వు కిందికి రా మా కాళ్ళకి, అట్లా అంటలేరు, ఇట్లా ఉండాలనే కదా. నీ ముళ్ళేం పోయింది, తినగా మిగిలింది మేము తిండికి అడిగినాం, నీ మేడ నీడ కింద కొంచెం సేపు కూకుంటాం, ఎండుంది, మానం కాపాడకనికి మసిపేలకు అడిగినాం. ఇదే మా డిమాండ్. అంతే మా డిమాండ్. నీ ఫామ్ హౌస్ ఇవ్వు, నీ అది ప్లేన్ ఇవ్వు, నీ కుర్చీ ఇవ్వు, ముఖ్యమంత్రి ఇవ్వు, మా ప్లేన్లో పంపించు. అడుగుతలేం మేము. మా అమ్మని అడిగినా, మా వాళ్ళని అడిగినా, బిడ్డ 4 మెతుకులు ఉన్నాయా, తిన్నారా, పండుకున్నారా, మంచుకున్నారా, గదే అడుగుతారు. ఏం బిడ్డ నువ్వు అమెరికాకు పోతలేవేంద్రా అని అడుగుతారు అన్న. మాకున్న కోరికలు కూడా చాలా సింపుల్ కోరికలు. అది కూడా నువ్వు పోయి ఇవ్వనన్నప్పుడు తిరుగుబాటు చేస్తాం. దట్ ఈస్ గదర్.
అది మానవ సమాజం. ఓ ముఖ్యమైన ప్రశ్న అడగడం మర్చిపోయాను గద్దరన్న. ఒక దశలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనను మీరే లీడ్ చేస్తారనేటువంటి టాక్ వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా మీరే అని చెప్పి విపరీతమైనటువంటి హైప్ నడిచింది. కానీ ఎందుకో మీరు పవన్ కళ్యాణ్ దూరం పెట్టారు, ఏంటి ఆ రహస్యం? మనము పవన్ కళ్యాణ్ జీవితం వేరు. పవన్ అంటే చాలా ఇష్టం నాకు. వాడికి పిల్లవాడికి నేనంటే కూడా ఇష్టం. పవన్ కళ్యాణ్ని మనము తెలంగాణ యొక్క ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి తీసుకొచ్చినా కానీ పార్టీ పెట్టడానికి తీసుకురాలి. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి తాను డిస్టెన్స్గానే ఉన్నాడు. కానీ ఎక్కడ తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదుగా. సపోర్ట్ చేసినా కానీ వ్యతిరేకించలేదు కదా బలంగా. ఎందుకన్నా ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత అన్నాడు కదా, తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను 11 రోజులు అన్నం ముట్టలేదని చెప్పి తెలంగాణ మీద విషం కక్కినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి తెలంగాణ వచ్చినందుకు కానీ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేను కూడా అంటున్నా కదా, అమ్మ ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకుంటేవిరా. కానీ పవన్ కళ్యాణ్కి కేటీఆర్ మీద కేసీఆర్ మీద విపరీతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది. ప్రగతి భవన్కి వెళ్ళాడు. ఆయన అవసరం వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ గారిని ఆకాశానికి ఎత్తేస్తుంటాడు కదా. సి పవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ ఫెలోస్. ఓకే, 100%. పవర్ ఈజ్ అన్ ఎమోషనల్ యాక్టర్. 100%. నా పర్సనల్గా నేను చెప్తాను. ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, రైట్? No, he is becoming the political leader, but is a emotional and artist and a poet. But not like these fellows. ఇతను మా లీడర్కు సరి అయిన పదం పాలిటీషియన్ కాదు, దానికి ముందు క్రిమినల్ అని పెట్టాలి. కేసీఆర్గా అంతే. నాకేం భయం లేదు. అది దట్ ఈస్ టైటిల్ ఐఎమ్ గివింగ్ హిమ్. చాలా తెలివి గలవాడు. భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యేంత తెలివి ఉంది. ప్రధానమంత్రి అయ్యే తెలివి ఉంది అన్న. ఓకే, వాళ్ళు పులులు కొట్లాడుకుంటే జింకలం ఎక్కువ మాట్లాడొద్దు, అంతే. అవి 2 పులుడు, ఆడు వీడు అంత ఒకటే. మోడీ అందు గురించే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు ఆయన ఎందుకంటే భూస్వామి కాబట్టి ఎప్పుడైనా కానీ వీళ్ళ యొక్క తెలివి ఎప్పుడు బయటపడుతుంది అంటానంటే వాళ్ళు చెప్పింది చేస్తారా అన్న దగ్గర తెలివి బయటపడుతుంది. రాస్తే కానీ అది ఇనుమా ఇత్తడా తెలిసినట్టు ఈ 10 ఏళ్లలో తెలిసిపోయింది ప్రజలకు అందరికీ. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి భారతదేశంలో తన ప్రభావాన్ని చూపించాలని చెప్పి అంటున్నారు. ఇన్ కేస్ ఈ జర్నీలో భాగంగా ఇలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం, మీరే అవసరం అని చెప్పి కేసీఆర్ స్వయంగా గద్దర్కి ఆహ్వానం పలికితే వాట్ విల్ యువర్ స్టాండ్? ఆయనను బీజేపీ తోటి ఇప్పుడు కొట్లాడమను. ఫస్ట్ బీజేపీ యొక్క తాత్వికతతో, పార్టీతో కాదు, వాళ్ళ యొక్క ఫిలాసఫీతో. ఓకే, వాళ్ళకు సనాతన ధర్మం అంటారు కదా. ఓకే, కొట్లాడమని ఒకసారి, అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం. చూద్దాం ఈ వేదికగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని అద్భుతాలు, ఎంత జంగ్ ఉంటుందో. భగత్ సింగ్ పుట్టాలి కానీ మన ఇంట్లో మాత్రం పుట్టకూడదు అనేటువంటి స్వార్థపరులు ఉన్నటువంటి సమాజం అని ఒక విమర్శ ఉంది గద్దరన్న. ఇలాంటి సమాజంలో గద్దర్ని ఎలా స్వీకరిస్తారో, గద్దర్ ఎలా ప్రభావం చూపిస్తారో ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం. ఇది చరిత్రకి ఒక పాఠంగా మారాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గద్దరన్న, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.